పోలీసు వాళ్ళు అక్కడ దాడి చేస్తే అందులో 11 మంది ఉన్నట్టుగా నిర్ధారణ అయింది. 11 మంది మీద ఎఫ్ఐఆర్ అయింది. 6గురికి డ్రగ్స్ పాజిటివ్ టెస్ట్ అదేవిధంగా రావడం జరిగింది. ఇక్కడ మహేష్ యాదవ్ సంబంధించి యూరిన్లో అదేవిధంగా పాజిటివ్ రాకుండా బ్లడ్ శాంపిల్ మాత్రమే పాజిటివ్ వచ్చిన పరిస్థితి మనం చూసినాం. అంటే యూరిన్లో పాజిటివ్ అనేది 24 గంటల లోపు డ్రగ్స్ అక్కడ తీసుకొని ఉంటే మాత్రమే పాజిటివ్ వస్తుంది. గతంలో మన మొయినాబాద్ సంబంధించి ఆనాడు విజయ్ పాకాల కావచ్చు, రాజు మద్దూరు సంబంధించి కొకైన్ తీసుకున్నట్టు చాలా స్పష్టమైన నిర్ధారణ. ఆనాడు కూడా బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ఏమండి గ్లోబలైజేషన్ చేస్తే తెలంగాణలో మందు తీసుకునేవారు, తాగునోళ్ళు ఎవరు, కావాలని ఇది చేసిరు రేవంత్ రెడ్డి గారు కుట్రపూర్తిగా చేసిరు. జన్వాడ ఫామ్ హౌస్ సంబంధించి మా బామ్మర్ది మా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడం కోసం మమ్మల్ని బదనాం చేసే ప్రయత్నం చేసిందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున బదనాం క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. ఆనాడు విజయ్ మధుర్ సంబంధించి ఆయన ఎక్కడో తీసుకొని ఉండొచ్చు, డ్రగ్స్ దుబాయ్లో తీసుకున్నాడో లేకపోతే తనకు డ్రగ్స్ అలవాటు అని చెప్పి డ్రగ్స్ అనేది 24 గంటల లోపు యూరిన్లో శాంపిల్లో పాజిటివ్ వచ్చిందంటే చాలా స్పష్టంగా 24 గంటల లోపు అంటే అది చాలా స్పష్టంగా అప్పుడే తీసుకున్నట్టు చాలా స్పష్ట నిర్ధారణ అయిందని చెప్పేసి మనం రాజ్ మధుర్ కేసులో, రాజ్ పాకాల కేసులో మనం నిర్ధారించుకున్నాం. మొన్ననే డిసెంబర్ తారీఖు నాడు మొన్ననే దానికి సంబంధించి కౌంటర్ కూడా దాఖలు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. డిసెంబర్ 25 రోజు ఏదైతే జన్వాడ ఫామ్ హౌస్ సంబంధించి అదేవిధంగా కౌంటర్ దాఖలు చేసింది పోలీస్ డిపార్ట్మెంట్. ఇక్కడ చాలా స్పష్టంగా ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలించే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. దాన్ని కూడా రాజకీయం చేసే ప్రయత్నంలో బీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతా ఉంది. ఇక్కడ చాలా స్పష్టంగా ఈ డ్రగ్స్ సంబంధించి గతంలో ఏదైతే బెంగళూరులో డ్రగ్స్ కేసులో కూడా అదేవిధంగా పైలట్ రోహిత్ రెడ్డి గారి మీద 2019లో కేసు అయింది. తర్వాత 2022లో ఈడీ ఎంటర్ అయింది అక్కడ బెంగళూరు సంబంధించినటువంటి వ్యవహారంలో. ఇప్పుడు కూడా చాలా స్పష్టంగా డ్రగ్స్ కావచ్చు, రివాల్వర్ తోటి ఫైరింగ్ జరిగిందని, విదేశీ మద్యం ఉందని చెప్పేసి పోలీసు వాళ్ళు సీజ్ చేసిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అదే కాకుండా చాలా స్పష్టంగా ఆనాడు 2025లో కూడా ఏదైతే ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారం కూడా ఈ ఫామ్ హౌస్ కేంద్రంగానే జరిగింది. దాని విషయంలో కేంద్రం సిబిఐ అన్నారు, వీళ్ళేమో సిట్ వేసిరు, ఆ సిట్ ఏమైంది తెలియదు, సిబిఐ ఏమైంది తెలియని పరిస్థితి కూడా మనం చూస్తాం. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసుల అంశమైన చెక్ చేసుకోండి, లేకపోతే కేసులకు సంబంధించి కావచ్చు, నార్కోటిక్ డిపార్ట్మెంట్ కూడా 7 రీజన్లు ఏర్పాటు చేసుకుని తెలంగాణ రాష్ట్రంలో 4 పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసుకొని 55 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి డ్రగ్స్ కూడా సీజ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలంగాణ నార్కోటిక్ డిపార్ట్మెంట్ కు 50 కోట్ల రూపాయలు కేటాయించుకున్నారు. అదే కాకుండా ఇక్కడ కేసులు కూడా 2023-24 పోల్చి 64% పెరిగినాయి. అదే కాకుండా 4243 మంది మీద కేసులు పెట్టి 76% కేసుల సంఖ్య కూడా పెరిగిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అదే కాకుండా డ్రగ్స్ సంబంధించినటువంటి ఏదైతే 2024లో 116 కోట్ల రూపాయలు సీజ్ చేశారు. తర్వాత డ్రగ్స్ సంబంధించి 2025లో డ్రగ్స్ నిధులకు సంబంధించి 172 కోట్ల రూపాయలకు సంబంధించిన డ్రగ్స్ కూడా సీజ్ చేసిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అదే కాకుండా డ్రగ్స్ సోల్జర్స్ కూడా ఏర్పాటు చేసి కాలేజీలలో అవేర్నెస్ క్రియేట్ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. అదే కాకుండా మైత్రి మిత్ర బృందం ద్వారా కూడా ఇక్కడ ఎవరైతే డ్రగ్స్ తీసుకుంటూ వాళ్ళు గుర్తించి వాళ్ళకి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఇక్కడ చాలా స్పష్టంగా ఈ కేసు సంబంధించిన అంశం విషయంలో కూడా ఇప్పటివరకు కేటీఆర్ గారు స్పందించలేదు. తన మీద ఎవరైనా మాట్లాడితే మాత్రం నేను లీగల్ గా యాక్షన్ తీసుకుంటా అని చెప్పి కేటీఆర్ గారు మాట్లాడుతా ఉన్నాను. తన మీద మాట్లాడేది ఏమున్నది? ముందస్తుగా మీరు ఏదైతే ఆనాడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఈనాడు రేవంత్ రెడ్డి ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా ఉండి అదేవిధంగా చాలా స్పష్టంగా డ్రగ్స్ టెస్ట్ చేయించుకుందాం, అదే కాక వైట్ ఛాలెంజ్ కు మనం అందరం సిద్ధమవుతామని చెప్పేసి కేటీఆర్ గారు అదేవిధంగా విశ్వేశ్వర రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ముగ్గురు చేయించుకుందాం అని చెప్పేసి అమరవీరుల స్తూపం దగ్గర రమ్మని చెప్తే విశ్వేశ్వర రెడ్డి గారు వచ్చారు, రేవంత్ రెడ్డి గారు వచ్చి కానీ కేటీఆర్ గారు రాలేదు. డ్రగ్స్ టెస్ట్ తను నిర్వహించడానికి తను ఒప్పుకోలేదు. వీళ్ళు షాంపిల్స్ ఇచ్చారు, వెంటకలు కూడా సబ్మిట్ చేసిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి ఇప్పటికైనా కేటీఆర్ గారి మీద ఆరోపణలు వస్తా ఉన్నాయి. ప్రతిసారి ఏ అంశంలో వచ్చినప్పుడు కూడా కేటీఆర్ గారు డ్రగ్స్ తీసుకుంటారని చెప్పి తెలంగాణ సమాజంతో భావిస్తా ఉన్నారు. కాబట్టి ఆ డ్రగ్స్ టెస్ట్ ఏదో చేసుకుంటే అయిపోదు కదా. మొన్న కూడా రాకేష్ అని కూడా చెప్పిండు, తన మీద ఆరోపణలు వస్తే నా వెంట్రుకలు తర్వాత బ్లడ్ శాంపిల్ ఆల్రెడీ నేను ఇచ్చిన ఆర్టీవీ దగ్గర ఉన్నాయని చెప్పినట్టు కూడా నేను విన్నా. కాబట్టి కేటీఆర్ కూడా ఆ టెస్టులు చరణ్ గారు ఈ పార్టీలో మైనాబాద్ పార్టీలో కేటీఆర్ లేరు, మీరు ప్రతిసారి కేటీఆర్ ను బదనాం చేస్తున్నారు. ఇక ముందు నా పేరు తీసుకుంటే మీకు ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు. దీంట్లో సరే పైలట్ రోహిత్ రెడ్డి మీరు అన్నట్టు ఒక 2 సార్లు దొరికిండు, డ్రగ్స్ తీసుకున్నాడు, పాజిటివ్గా ప్రూవ్ అయ్యిండు. కానీ దీంట్లో పుట్టా మహేష్ యాదవ్ ఏలూరు ఎంపీ టీడీపీకి సంబంధించి ఆయన కూడా ఈ పార్టీలో ఉండడం కావచ్చు, పాజిటివ్ రావడం. సో దీని మీద మరి స్టేషన్ బెయిల్ ఇచ్చినట్టు కూడా తెలుస్తోంది. సో మరి ఈ డ్రగ్స్ మూలాలకు సంబంధించి
6 పాజిటివ్గా దొరికిన క్రమంలో ప్రభుత్వం మరి దీంట్లో కొంత మరి ఖచ్చితంగా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తే ఆ డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి, వీళ్ళు ఎక్కడి నుంచి సరఫరా అయింది, వీళ్ళు అనేది బయటకు వచ్చేది కదా సార్. దానికి సంబంధించినటువంటి ఎవరైతే కౌశిక్ రెడ్డి గారు ఉన్నారో వారు బెంగళూరు నుంచి డ్రగ్స్ తెచ్చిందిగా నిర్ధారణ అవుతా ఉంది. పోలీసు వాళ్ళకి సంబంధించి ఈగల్ ఎస్పీ గిరిధర్ గారు చాలా స్పష్టంగా ప్రకటించారు. అదే కాకుండా ఇక్కడ ఏంటంటే మహేష్ యాదవ్ గారు సంబంధించి మరి వారు ఎంపీగా ఉన్నారు, పార్లమెంట్ సమావేశాలు కూడా జరుగుతా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే యూరిన్ శాంపిల్ రాలేదు కాబట్టి డ్రగ్స్ ఎక్కడనో తీసుకొని ఉండొచ్చు అని చెప్పేసి అది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు. ఏదేమైనప్పుడు కూడా పూర్తి స్థాయి పోలీసు వాళ్ళు వివరాలు ప్రకటించారు. అదే కాకుండా ఈ డ్రగ్స్ సంబంధించి బెంగళూరు వేదికగా ప్రతిసారి, ఎందుకంటే గతంలో పైలట్ రోహిత్ రెడ్డి గారిది డ్రగ్స్ సంబంధించి బెంగళూరులో కేసు అయింది. ఇప్పుడు డ్రగ్స్ సంబంధించిన వ్యక్తి కౌశిక్ రెడ్డి గారు. ఓకే చరణ్ గారు 1 మినిట్ ఒకసారి మన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. రాకేష్ రెడ్డి గారు నమస్తే శ్రీనాథ్, చెప్పండి. ఎలా చూస్తారు సార్, డ్రగ్స్ ఎక్కడ దొరుకుతుంది? ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ డ్రగ్స్ ఎందుకు వస్తుంది సార్ దేశంలో? మీరు 13 ఏళ్ల నుంచి ఉన్నారు. ఈ మాత్రం కట్టుదిట్టమైన చర్యలు చేయకుండా డ్రగ్స్ సరఫరా జరగడం ఏంటి, డ్రగ్స్ తీసుకోవడం ఏంటి? ఇంకెన్ని రోజులు సార్ ఇది? స్మూత్ మాట్లాడమంటారా మన సోదరుడు కౌశిక్ లాగా, లేకపోతే నా స్టైల్లో మాట్లాడమంటారా? మీ స్టైల్లో మాట్లాడండి సార్. మొత్తం 111 జీవోలు ఉన్న ఫామ్ హౌస్ అంటే బుల్డోజర్ పెట్టిన కొడుకులు సగం మంది అయిపోతుంది. ఓకే, 111 జీవోల వేలాది పేద ప్రజలని మభ్యపెట్టి 111 జీవోల భూములు కొనుక్కున్న కొడుకులు మొత్తం ఫామ్ హౌస్లు కట్టుకొని ఫారిన్ కల్చరింగ్ పొడి చేసినారు. రేపు బుల్డోజర్ పెట్టి 111 జీవోలను అక్రమ కట్టడాన్ని తీసేస్తే పోలీసులు అవసరం లేదు, కౌశిక్ అవసరం లేదు, రాకేష్ అవసరం లేదు. మొత్తం సగం దరిద్రం పోతుంది. రెండోది, ఈ ఎవరైతే ఈ ఫామ్ హౌస్ వీళ్ళిద్దరికి క్లోజ్ ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు సర్కిల్లో ఉంటారు, కేటీఆర్ రేవంత్ రెడ్డి సర్కిల్. నేను కోకాపేటనే ఉంటాను, 15 ఏళ్ళ నుంచి నాకు తెలుసు. కోకాపేట సర్కిల్, ఈ జూబ్లీ సర్కిల్ అంతా తెలుసు. ఎక్కడో ఒక చోట సిస్టమ్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. అలా అని వాళ్ళకి డైరెక్ట్ ఎవరెవరు చేస్తున్నారు సిస్టమ్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసేది? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి కేటీఆర్ కి డైరెక్ట్ సంబంధం అంత ఆగని సర్కిల్ అంతా ఇలా చుట్టే తిరుగుతారు. ఈ బిల్డర్లు వీళ్ళంతా దీన్ని మార్చాలంటే కూడా సరైన మొగోడు రావాలా వీళ్ళకి లెక్క. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ తెలియదు, సగం మంది ఫామ్ హౌస్ లలో డ్రగ్స్ ఉందని పోలీసులకు కూడా తెలుసు. ఓర్ అక్కడికి ఓర్ అధికార పార్టీ ఉంటే దగ్గర కొట్టు. వీళ్ళ కేటీఆర్ కావచ్చు, లేకపోతే ఏం పార్టీ అది, టీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ముందే ఇన్ఫర్మేషన్ ఉంటుంది కన్సల్ట్ పోలీస్ స్టేషన్. దాంట్లో బీజేపీ వాళ్ళకి ఏం పాత్ర లేదంటారా? ఉండొచ్చు, ఏముండదంటే చక్కగా ఉంటారు. మా దాంట్లో కూడా ఆడొక్కడు ఉంటారు, కానీ మా దాంట్లో తక్కువ శాతం ఉంటది. అంటే మేము అధికారం కాదు. రెండోది కొద్దిగా సాంప్రదాయాలు, పద్ధతులు ఇవన్నీ కొద్దిగా బెదైట్గా ఉంటది మాది. జై శ్రీరాము ఇవన్నీ ఉంటాయి మా పద్ధతులు. నేను అనేది మళ్ళీ పార్టీలకు ఖచ్చితంగా పెట్టకండి దయచేసి. నేను మళ్ళీ అక్కడికి వస్తున్నాను. మీరు ఇక పార్టీలు అంటే నేను ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళని బీఆర్ఎస్ విమర్శించట్లేదు. మొత్తం ఈ ఫామ్ హౌస్ కల్చర్ అంతా మోకిలా, శంకర్పల్లి, ఏమంటారు తెలుగులో శంషాబాదు, మెయిన్ మొయినాబాదు, ఇవాళ కొత్త కాదండి. అందరు మదం ఎక్కిన కొడుకులు సగం మంది. ఆడికి చట్టం అంటే భయం లేదు, ఆడికి అధికార పార్టీ అంటే భయం లేదు, పోలీసులు అంటే భయం లేదు. ఒకటి రానున్న రోజుల ఈ రాజకీయాలకు అతీతంగా నేను గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెప్తాను, వీళ్ళ సర్కిల్ అంతా అదే. రేవంత్ రెడ్డి గారిది కావచ్చు, కేటీఆర్ కావచ్చు, మోడల్స్, ఫిలిం స్టార్స్, ఐకాన్ స్టార్స్, అంకాయ స్టార్లు ఇలా చుట్టూ. నేను కాకపోతే 10 ఏళ్ల కిందది ఇప్పుడు ఈ మధ్యన కొత్తగా వచ్చింది శ్రీనివాస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని. ఈ రేవంత్ రెడ్డిది, కేటీఆర్ది సుమారు 15 సంవత్సరాల చుట్టూ ఫోటోలు తీయండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా. ఇవాళ కొత్త కాదు నేను చెప్పేది. నేను ఏమంటున్నాను, ఇప్పుడు వాళ్ళ ఒకే రాజకీయాలు ఉన్నారు, తప్పదు అనుకుంటున్నా అంటే వీళ్ళ ఇద్దరు పలుకుబడిని ఉపయోగించుకుంటున్నారు. ఇంతకు ముందున్న యువరాజు, ఇప్పుడున్న రాజు, వాడి మా ఊళ్ళే కదా, ఏం కాదు బయటపడచ్చు. కానీ ఒకటి ఏంటంటే ఈ డ్రగ్స్ కల్చర్ అంతా ఓన్లీ ఈ ఫామ్ హౌస్ కల్చర్ అంతా ఏ ప్రభుత్వం ఉన్నా తీవ్రంగా అట్లాంటి వాళ్ళని దుర్మార్గం దూరం పెట్టాలా. ఎవరైనా సరే తెలంగాణలో, హైదరాబాద్ లో డ్రగ్స్ వాడకుండా ఓకే, అటు బయట దేశాల వాడినా, కొన్ని దేశాలలో ఫ్రీ ఉంది. యూఎస్ లో గిట్లా, యూఎస్ లో డ్రగ్స్ ఓపెన్ గా తీసుకోవచ్చు కొన్ని చెట్ల, న్యూయార్క్ లాంటి చోట పర్సెంటేజ్ ఉంటుంది. అనేది అక్కడ కాదు, తెలంగాణలో మాత్రం, హైదరాబాద్ లో మాత్రం ఈ డ్రగ్స్ కల్చర్ బాగా దారుణంగా ఉంది. ఆ పబ్ కల్చర్, మళ్ళీ ఈ పబ్బులు కూడా 100-200-1000 పర్మిషన్లు, వచ్చే ఇన్కమ్ ఎంత కానీ మొత్తం యూత్ అంతా నాశనమై కూర్చుంటున్నారు. ఇప్పుడు మీరు జూబ్లీలు చూడండి, ఇటు కోకాపేట చూడండి, ఒక్కొక్క బిల్డింగ్ లో 5 పబ్బులు, డబ్బులు, అదే డ్రగ్స్, ఇదంతా కథ అన్ని తెలిసే జరుగుతున్నాయి. నా ఉద్దేశంలో మొన్న నక్సలైట్లు లొంగిపోయారు చూడాలి, 45 ఏళ్ళ నుండి పెద్దోళ్ళు. అట్లాంటి వాళ్ళు ముఖ్యమంత్రి అయితే సిట్ అవుట్ అవుతారు.
అంటే ఓడికొకటి కాంప్రమైజ్ అవుతా ఉంటాం మేము. వాళ్ళ అడవిలోకి వచ్చారు కాబట్టి డైరెక్ట్ ప్రజా జీవితంలోకి ఇక ఎవరికి పరిచయం ఉండదు. ఎట్లా అన్ని అలా అంటే ఒక తీవ్రత ఉంటుంది, అలా యాక్షన్ తీవ్రత ఉంటుంది ఏకపరిచయం లాగా. రాకేష్ రెడ్డి గారు నిన్న వాళ్ళిద్దరిని ఇంటర్వ్యూ చేసిన, దేవుజీని తర్వాత రాజిరెడ్డి గారిని ఇద్దరిని. సంతోషం. మా పార్టీపై, మావోయిస్ట్ పార్టీపై నిషేధం ఎత్తేయండి, మేము కూడా రాజకీయాల్లో మా పార్టీ నుంచి పోటీ చేస్తామంటున్నారు, అవకాశం ఇస్తారా? అది అంత పెద్ద నాయకుని కాదు. నేను రేవంత్ రెడ్డి గారు అయితే సానుకూలంగా ఉన్నట్టు నేను పత్రికలు చదువుతున్నాను. రెండోది మనమే జనజీవన స్రవంతుడికి రమ్మను. జనజీవన స్రవంతి వచ్చిండ్రు. ఇప్పుడు జనజీవన ఇప్పుడు సీతక్క కూడా జనజీవన స్రవంతిలోకి వచ్చినాకనే మంత్రి అయింది కదా. అవును. పులందేవి గారు కూడా పార్లమెంట్ సభ్యులైన కదా. కొత్తగా కాదే. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో ములుగు శాసనసభ్యురాలు మూడోసారి అనుకుంటాను, మూడోసారి 4 ఓడిపోయింది అనుకుంటారు, మూడోసారి శాసనసభ్యురాలు. ఆమె కూడా 4 ఏళ్ళు పోయి వచ్చింది అడవిలకు, మంత్రి అయింది. గన్ను పట్టిన చేత్తో గ్రీన్ పెన్ను పట్టింది. ఇప్పుడు వీళ్ళు కూడా ఆమె 4 ఏళ్ళు పోతే 45 ఏళ్ళు పోయినరు. అంటే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే కేటీఆర్ అయినా రేవంత్ అయినా కొద్దిగా ఆ సర్కిల్లోకి వెళ్ళి వచ్చిన వాళ్ళు కాబట్టి, ఆ సర్కిల్ చుట్టూ తిరిగిన వాళ్ళు కాబట్టి, ఇప్పుడు సినిమా స్టార్లు అంతా వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. తెలంగాణలో ఇప్పుడున్న తెలుగు సినిమా ఫీల్డ్ లా నేను దేనికంటే దానికి సిద్ధంగా ఉన్నాను. అంటే వాళ్ళని దేవి చేయడం కాదు, సినిమా ఫీల్డ్ ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్. వాళ్ళు ఇప్పటికీ ఆరోపిస్తున్నారు సార్, బీజేపీ పార్టీ పైన ఆరోపిస్తున్నారు. డిబేట్ లో మనం ఒక 2 నిమిషాలు దాని గురించి మాట్లాడుకుందాం. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఫస్ట్ 111 జీవోలా నేను చెప్తాను సార్, నేను చెప్తాను. అంబానీ ఆదానీలకు అడవులలో ఉన్న సహజ సంపద దోచిపెట్టేందుకే బీజేపీలో ఉన్న కేంద్ర ఒకటే నిమిషం చెప్పండి. వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. సరే, ఇంకా వాళ్ళు అరెస్ట్ చేయబడి పోలీసుల నిర్బంధంలోనే ఉన్నారు, వాళ్ళ అదుపులోనే ఉన్నారు, కానీ వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. సో సరే, ఇంకా దానికి మీరు ఏమైనా చెప్తారా? ఆదానీలు ఇంకా 10,000 మంది కావాలి దేశానికి. టాటా బిర్లాలు ఇంకొక 10,000 మంది కావాలి. ఎందుకంటే ప్రభుత్వం, నేను మొన్న కూడా ఇంటర్వ్యూలో చెప్పాను, ప్రభుత్వము ఓన్లీ శాంతి భద్రతలు, విద్య, వైద్యము, మౌలిక వసతులు, దేశ భద్రత, శాంతి భద్రతకి పరిమితం కావాలి. వ్యాపారాలు ఇప్పుడు ఇంతకుముందు ఇందిరాగాంధీ గారు, నెహ్రూ గారు మొదలు పెట్టింది టాటా బిర్లతో మొదలు డిన్నర్ చేసిన వాళ్ళే మొదలు పెట్టారు. అంటే ఒక పారిశ్రామికవేత్తలతో వాళ్ళు తప్పు చేయకుండా చూసుకోవాలి. కానీ మనం ఇంకా ఆదానిలో ఈ టాటా బిర్లని ఇంకా వేలాది మందిగా తీసుకురావాల్సిన అవసరం ఉన్నది, ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ ప్రభుత్వం కూడా మరి 7 లక్షల కోట్లు పెట్టుబడులు దేనికి? వాళ్ళు ఆ పేర్లు మారుతుండొచ్చు కానీ పెట్టుబడిదారులు అయితే వాళ్ళే కదా. ఓకే, ఒకసారి మళ్ళీ డ్రగ్స్ విషయానికి వద్దాము. ఈ డ్రగ్స్ అనేది కూడా మరి విదేశాల నుంచి మన దేశంలోకి వస్తుంది. సో ఈ దేశానికి మొత్తం మీరు పెద్దన్న మరి ఎందుకు వస్తుంది, దీన్ని ఎందుకు కట్టుదిట్టలేక చేయలేకపోతుండ్రు? ఇది మీ వైఫల్యం కింద భావించవచ్చా? నోను, ఇది మీరు గమనించాల్సింది ఏంటంటే 146 కోట్ల పాపులేషన్, రోజుకు 93,000 మంది పుడుతున్నారు. దేశం చుట్టూ శత్రు దేశాలు, పాకిస్తాన్ కావచ్చు, బంగ్లాదేశం కావచ్చు, ఇప్పటికే 6 కోట్ల మంది ముస్లింస్ వచ్చారు బంగ్లాదేశ్కి వెళ్ళి, పాకిస్తాన్కి వెళ్ళి. ఇక్కడ రోహింగ్యా ముస్లింస్ ఉంటున్నారు 9,000 మంది. నేను అనేది ఏంటంటే మన పోలీసులు, మన ప్రభుత్వము కొద్దిగా కఠినంగా ఉంటే వచ్చిన అరెస్ట్ చేయొచ్చు, తేవాలంటే భయపెట్టచ్చు. ఇప్పుడు ఇదే మాక్సిమం యూపీలో కంట్రోల్ చేసినారు. అంటే ఏ రకంగా భయం పెట్టినరో వ్యవస్థ, అంటే పోలీసులే భయపెట్టారు. మన మనుషులు నువ్వు నేను కాదు భయపెట్టింది, పోలీసులు అనుకుంటే నిజాయితీ పరులు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి సరైన, ఇప్పుడు నిన్న కూడా నిజాయితీ పరులు ఐపీఎస్ ఆఫీసర్ ఇద్దరు ఉన్నట్టున్నారు. ఎవరో నిజాయితీ పరులు ఉంటేనే ఒత్తిడికి తల్లోకి లేకపోతే అంత బయటకు వచ్చింది. అంటే రోజు సగం మంది పట్టుబడతారు, డబ్బులు తీసుకుని బదిలీ పెడతారు. అంటే నిజాయితీ పరులను ప్రోత్సహించాలా తెలంగాణలో. తెలంగాణ ప్రోత్సహించి నా అభిప్రాయం అయితే ఏంటి, ఆ 111 జీవోలు నేను కూలగొట్టాలా. సగం దరిద్రం పోతుంది కదా, ఆఫీసర్ అవసరం లేదా, ఉన్న సగం సర్చుకోవచ్చు. ఇట్లా ఎవరైతే ఆనెస్ట్ ఆఫీసర్లు, డైనమిక్ ఆఫీసర్లు ఉన్నారో వాళ్ళకి అప్పయ్యేపాలి, ఎటువంటి రాజకీయ ఒత్తిడి లేకుండా. అంటే మీ బాధ్యత ఏం లేదంటారా? దీంట్లో సమాజం పాడైపోతుంది, యూత్ పాడైపోతుంది అంటున్నారు, డ్రగ్స్ వినియోగం పెరిగిపోతుంది అంటున్నారు. మీ బాధ్యత ఏంటి? మా బాధ్యత ఏంటంటే మేము ప్రభుత్వం సరైన సలహాలు ఇస్తాము, సరైన కఠినమైన చట్టాలు తీసుకుంటే ఇన్ఫ్లుయెన్స్ పెట్టాము. ఇప్పుడు దీనికి ఒకటి అంత మరి అంతగానో పోసే అవసరం లేదండి. ఇది ఎవరు వాడు వ్యక్తిగతంగా నిర్ణయించుకోవాల్సింది. ఇప్పుడు దానికి సోదరుడు అన్నట్లు మా మాజీ శాసనసభ్యుడు ఒక 5-6 సార్లు అన్నాను నేను. ఇప్పటికి 2-3 ఛానళ్ళలో ఎన్నికలు పెట్టొచ్చిన నేను ఇప్పటికి కూడా రేపే రేటు ఉన్నా, రేపు అసెంబ్లీ స్టార్ట్ ఉన్నది కాబట్టి 119 ఎమ్మెల్యేలు ఎన్నికలు ఇద్దామంటే ఇద్దాము. 119 నుంచి ల్యాబ్కు పంపిద్దాము. ఓకే, అదండి ముసుగులో గుద్దులాట. అది ఇవన్నీ అంత చెప్పేటి అన్ని కథలు వేరు, చేసేటి అన్ని కథలు వేరు. రాజకీయ నాయకులు కూడా సగం మంది ఉన్నారు ఇలా డ్రగ్స్ ఇన్వాల్వ్మెంట్. అందరు దొంగలు కలిసి ఇదంతా ఆటలాడుతున్నారు.
ఎవరు ఏమనుకుంటా పేర్లు ఎందుకు అనవసరం కానీ ఒకవేళ ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకోవాలి. దీని ఒక్క విషయంలో రేవంత్ రెడ్డి గారిని మెచ్చుకోవచ్చు. అంటే ఇదొక అంటే నాకు వ్యక్తిగతంగా తెలుసు అతనికి ఏం అలవాట్లేవు. రెండోది ఏంటంటే కొద్దిగా తీవ్రత వచ్చింది. ఇప్పుడు నేను ఒక శాసనసభ్యుడిగా చెప్తున్నాను, కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో వీక్నెస్ అవుతున్నాడు. ఇప్పుడు మా ప్రాంతంలో ఏంటంటే మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి సీరియస్ ఉన్నాడు ఏది డ్రగ్స్ పట్ల. గంజాయి ఇప్పుడు నేను సీరియస్ ఉన్నా కాబట్టి 75% కంట్రోల్ అయింది మా ఆర్మూర్. అంటే నేను సీరియస్ ఉన్నా, ప్రభుత్వం కూడా సీరియస్ ఉన్నా కాబట్టి ఇద్దరు ఫోర్సులతోనే అది తగ్గింది. హైదరాబాద్ లో రేవంత్ రెడ్డి గారి కానీ ఏమున్నది ఈరోజు సమస్య అంటే ఈ సర్కిల్ అంతా ఒకప్పుడు ఆయన చుట్టూ తిరిగిన సర్కిలే. ఈ కోకాపేటోడు, మోకిలోడు, ఇటు శంకరపేటోడు అంతా రియల్ ఎస్టేట్ కల్చర్ అవన్నీ ఉన్నాయి కాబట్టి ఆయన కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నాడు. కాబట్టి నేనేమంటున్నానంటే మొత్తానికి మంచి నిజాయితీ గల ఆఫీసర్లను వేసి వాడు తెలంగాణలో డ్రగ్స్ ని కంట్రోల్ చేసి ఫస్ట్ ఏదైతే డ్రగ్స్ రాకుండా బార్డర్ చెక్ పోస్ట్ కావచ్చు, లేకపోతే ఒక ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటదండి. ఏదేమైనా ఈ డ్రగ్స్ కు సీరియస్ గా తీసుకుని ఆ ఇంటెలిజెన్స్ వ్యవస్థను డెవలప్, కౌంటర్ ఇంటెలిజెన్స్ డెవలప్ చేసి మళ్ళీ జరిగేదంతా ఇక్కడనే ఫామ్ హౌస్లనే దూరాలు డబ్బున్నోళ్ళు మదమెక్కిన కొడుకులే. కాబట్టి వీళ్ళని కంట్రోల్ చేయాలంటే ఒక మంచి సిన్సియర్ ఆఫీసర్స్ రేవంత్ రెడ్డి గారు ఒక టీం పెట్టారు. ఈగలో పోగోలేదో పెట్టాడు కానీ ఇంకొక టీం పెడితే ఇంకా డబ్బులు ఈగలు పెట్టాడు. కానీ రాకేష్ రెడ్డి గారు ఇప్పుడు దీంట్లో ఈ పుట్ట మహేష్ యాదవ్ ఏలూరు ఎంపీ టీడీపీ ఆయన కూడా పాజిటివ్ వచ్చింది. మీ ఇప్పుడు నేను చెప్పేది మళ్ళీ మీకు అర్థం కావట్లేదు. సగంకి వెళ్తే పాజిటివ్, మళ్ళా ఒక్కడికి వెళ్ళింది నువ్వేదో కొత్తగా మాట్లాడుతున్నావు. సగం మందికి వెళ్తే పాజిటివ్. ఆరుగురికి వచ్చింది, 11లో 6 వచ్చింది. చరణ్ గారు చెప్పారు మీడియాలో కూడా వెళ్తాయి. నేను ఏమంటున్నాను, ఇప్పుడు ఎవరినో వ్యక్తులను పార్టీలను బ్లేమ్ చేయడం కాదు, జరిగిన దాన్ని మళ్ళా భవిష్యత్తులో జరగకుండా ఎట్లుండాలా. ఎవరైనా డ్రగ్స్ తీసుకోవాలంటే ఎక్కడైతే విదేశాలలో ఫ్రీ ఉందో ఆ దేశం తీసుకోమనండి. అదే ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే తెలంగాణలో అది వద్దు అంటున్నాం అంతే. మా రాష్ట్రంలో మన రాష్ట్రంలో వద్దు అంటున్నాం. పుట్టకు మహేష్ యాదవ్ ఇంకొక నేను వ్యక్తులని దయచేసి నన్ను ఎప్పుడు కూడా పార్టీలకు అతీతంగా మాట్లాడేవండి దయచేసి. నేను మీరు ఏమంటున్నానండి దయచేసి చాలా వల్ల దాని వల్ల యువత బాగా పాడైపోతుంది. వీళ్ళ కల్చర్ ఇప్పుడు ఆ స్కూళ్ళలో గంజాయి చాక్లెట్లు స్కూళ్ళ దగ్గర నేను 2 పర్సనల్ కూడా చెప్పాను ముఖ్యమంత్రి గారికి. మరి దారుణంగా ఉంది హైదరాబాద్ లో ఆ స్టూడెంట్స్ 8వ తరగతి 9వ తరగతి పిల్లలు. కానీ అంటే ఇవన్నిటి మీద అంటే కొద్దిగా ఒక పెద్ద ఫోర్సబుల్ ఆనెస్ట్ ఆఫీసర్స్. ఆనెస్ట్ అంటే ఆనెస్ట్ వాళ్ళు ఒకటే పనికి రాదు. ఆడు కొద్దిగా హీరోలాగా ఉండాలా, డైనమిక్ కూడా ఉండాలా. ఆనెస్ట్ దేనికి పనికి బ్యాంక్ లో పెట్టుకున్నా కూడా పనికి రాదు. హైడ్రా రంగనాథ్ లాగా ఉండాలంటారా? హైడ్రా రంగనాథ్ సగం అటున్నాడు సగం ఇటున్నాడు. ఉన్నోళ్ళే గోలు కొట్టాడు, లేనోళ్ళే గోలు కొట్టాడు. హైడ్రా రంగనాథ్ ఎప్పుడు ఒప్పుకుంటా అంటే ఫాతిమా కాలేజ్ గోలు కొట్టిన రోజు ఒప్పుకుంటా. రైట్. అదంటే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే నేను ఒకటేనండి, సిస్టమ్ చేయాలనుకుంటే కంట్రోల్ చేయొచ్చు. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి డ్రగ్స్ కి అగ్నిస్ట్ ఉన్నాడు. ఈయనున్న టైం లోపల కొద్దిగా మంచి ఆనెస్ట్ ఆఫీసర్స్ కి ఇచ్చి ఆ టీఆర్ఎస్ అని అరెస్ట్ చేయకుండా కాంగ్రెస్ వాళ్ళని ఇంకా మిగతా పాటు మీరు అన్నట్టు బీజేపీ ఉంటే కూడా ఆయన అరెస్ట్ చేయాలి. నేను ఈయన అంటే నేను మొత్తానికి ఒక స్పెషల్ టీం వేసి ఈ డ్రగ్స్ ని అరికట్టాలా. మొత్తానికి ప్రధాన డిమాండ్ ఫామ్ హౌస్ లను ఎక్కువ అవుతుంది కాబట్టి అవన్నీ అక్రమ కట్టడాలి కాబట్టి 90% అక్రమ కట్టడాలి, అవన్నీ కూల్చేయాలి. నీడ లేకుండా చేయాలి. ఎప్పుడు 111 జీవోలు ఏదైతే పచ్చడి పొలాలు పచ్చడి తోటలు అంతే ఉండాలి తప్ప 5 స్టార్ హోటల్ లాగా ఇప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారు అరెస్ట్ కూడా అయ్యారు 4 రోజున్నారు పాపం జనవాడ ఫామ్ హౌస్. ఇప్పటి వరకు దాన్ని జోలికోడు. అధికారం రాకముందేమో ఎగిరిళ్ళు, ఇప్పుడు ఆ జోలికి కూడా పోతున్నాడు జనవాడ ఫామ్ హౌస్. జనవాడ ఫామ్ హౌస్ పోయి హైదరాబాద్ పోయి కూలగొడతా అన్నారు కానీ అది ఎందుకు ఆగిపోయింది. ఎందుకు ఆగిపోతుంది అంటే ముఖ్యమంత్రి కాట పవర్ లేదా, డీజీపీ హైకోర్టు దానికి కొంచెం రిలాక్సేషన్ ఇచ్చినట్టుంది. హైకోర్టు మీద రిలాక్సేషన్ కొట్లాడుతున్నా తీసుకురాలేదా? నేను తీసుకొచ్చిన ప్రభాకర్ రావుని అమెరికాలో తీసుకురాలేదా? అరే చరణ్ గారు ఒక నిమిషం, రాకేష్ రెడ్డి గారు చరణ్ గారితో మాట్లాడదాం. చరణ్ గారు, ఇప్పుడు ఆ 111 జీవోలో ఉన్న ఫామ్ హౌస్లు అన్ని కూలగొట్టాలంటున్నారు ఆయన రాకేష్ రెడ్డి గారు. తర్వాత ఇంకొకటి మన కేటీఆర్ చుట్టూ కావచ్చు, రేవంత్ రెడ్డి చుట్టూ వాళ్ళు తిరుగుతున్న వాళ్ళందరూ కూడా ఆ డ్రగ్స్ కల్చరు, పబ్ కల్చరు, ఇదంతా కల్చర్ అంతా ఉన్న వాళ్ళే తిరుగుతున్నారు అంటే అని కూడా ఆరోపణ చేస్తున్నారు. సార్ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 88 మందికి 6 నెలల నుండి 20 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడ్డది. 22 ఎక్సైజ్ కేసులలో దాదాపు 300 మందికి. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత త్వరితగతిన పరిశీలించే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం ముందుకు పోతా ఉంది.
ఇక్కడ భారతదేశము ప్రపంచంలోనే 30 దేశాలతో పోల్చిన భారతదేశ ర్యాంకింగ్ 18వ స్థానం ఉన్నది. భారతదేశంలో అయితే పంజాబ్ నెంబర్ 1 ఉంది, గ్రామీణ స్థాయిలో గోవా గ్రామీణ స్థాయిలో 6 నెంబర్ ఉన్నారు, చండీగఢ్ వేదిక కావచ్చు. అదే కాకుండా భారతదేశంలో కూడా విచ్చలవిడిగా డ్రగ్స్ కల్చర్ పెరుగుతా ఉంది. కాబట్టి భారత ప్రభుత్వం అయినా రాష్ట్రాలైనా కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన హైదరాబాద్ వైజాగ్ నుంచి కూడా గంజాయి వస్తా ఉన్నది, మధ్యకాలంలో కేసులు మనం చూసినాం. కాబట్టి రకరకాల సమస్యలు ఇక్కడ రాష్ట్రాన్ని కేంద్రాన్ని నిందలేయడం కరెక్ట్ కాదు. కాకపోతే కొడతారా లేదా త్రిపుల్ జీవోలో ఉన్నాయి సార్, త్రిపుల్ జీవో సంబంధించి కేసీఆర్ గారు ఏకంగా త్రిపుల్ జీవోని ఎత్తేసి ఏం చెప్పాలి, 2 లక్షల ఎకరాలు ఏ కరెక్ట్ చెప్పు. త్రిపుల్ జీవోలో అక్రమ ఘటన కూలగొడదామా చెప్పండి. ఒకసారి బీజేపీలకు సంబంధించిన కూడా అరెస్ట్ చేయమంటున్నాం. క్రాంతి కిరణ్ గారు జాయిన్ అయ్యారు, ఆందోళన మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ, ఆయనతో మాట్లాడదాం. క్రాంతి కిరణ్ గారు గుడ్ ఈవినింగ్ సార్. ఎట్లా చూస్తారు సార్ మొత్తానికి మహేష్ కుమార్ గౌడ్ గారు మరొకసారి అంటే ఈ పైలట్ రోహిత్ రెడ్డికి పాజిటివ్ రావడం, టీడీపీ ఎంపీకి కూడా మహేష్ యాదవ్ కూడా పాజిటివ్ రావడం, నిన్న మైనాబాద్లో జరిగిన పార్టీపై పోలీసులు దాడి చేసి మన డ్రగ్స్ పరీక్షలు నిర్వహించిన తర్వాత సో అందరికీ అంటే ఆ ఫామ్ హౌస్ మూసేయాలి, దాన్ని సీజ్ చేయాలని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ టీపీసీసీ అధ్యక్షులు డిమాండ్ చేస్తున్నారు. సో మీరేం చెప్తారు సార్? కేటీఆర్ పేరు మరొకసారి తెర మీదకి వస్తుంది. డ్రగ్స్ కేసు తీసుకున్న ప్రతిసారి కేటీఆర్ పేరు వస్తుంది. ఆయన కూడా ఇందాక ట్వీట్ చేశారు, చెప్పండి సార్. గుడ్ ఈవినింగ్ అండి. ఇంతకుముందు రాకేష్ రెడ్డి గారు చెప్పినట్లు ఇది వ్యక్తుల మీద పార్టీ మీద నడవకుండా ఇష్యూగా చూస్తేనేమో ఆ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. కానీ ప్రతిదాన్ని కూడా రాజకీయం చేసే వైపు చూస్తే ఆ సమస్య పరిష్కారం దొరకదు. ఇప్పుడు ఏదో దొరికిండ్రు, హడావిడి చేసి డ్రగ్స్ తీసిండ్రు. సరే, రోహిత్ మాకు ఎమ్మెల్యే ఉండే కనుక ఇప్పుడు ఒక ఎంపీ ఉన్నాడు కనుక అది సంశేషణ అని చెప్పి మీరందరూ అనుకుంటున్నారు. కానీ ఇట్లాంటివి రోజు హైదరాబాద్ లో పబ్బులలో ఇంకా వివిధ ప్రాంతాల్లో ఈ కల్చర్ ఎక్కువ పెరిగిపోయిందని వాస్తవం కదా. వాటిని కంట్రోల్ చేయడం మీద దృష్టి పెడితే ఇవన్నీ కొంచెం ఎరాడికేట్ అయ్యే పరిస్థితి ఉంటది. అంత తప్పించి నువ్వు కేటీఆర్ గారిని తీసుకొచ్చి ఇప్పుడు పిసిసి అధ్యక్షుడు ఒక బాధ్యత కలిగిన వ్యక్తి, ఇప్పుడు కేటీఆర్ గారిని దీంట్లోకి లాగితే దాని సమస్య పరిష్కారం అవుతుంది. ప్రతిసారి కూడా ఏమంటారు చూడు, ఏం వెళ్ళే తోక మిగిలింది అన్నట్టు ప్రతిసారి అదే పాట పాడతారు. ఎప్పుడన్నా టెస్టులలో కేటీఆర్ గారి పాజిటివ్ వచ్చిందా? ప్రతిసారి కూడా ఒక ముద్ర వేయడం, ఒక ముద్ర వేసి ఆ పిచ్చిదని చెప్పి దాన్ని కొట్టి చంపే ప్రయత్నం చేస్తాడు చూడండి. అట్లా ఒక ముద్ర వేసే ప్రయత్నం చేస్తాడు తప్పించి నిజంగానే ఈ ప్రభుత్వానికి కనుక ఈ డ్రగ్స్ పట్ల దీన్ని నిజం కట్టడి చేయాలనుకుంటే మేము ఎన్కేసి వస్తున్నాం. మేము రోహిత్ మేము ఎన్కేసుకు వచ్చేది లేదు, డ్రగ్స్ తీసుకున్న ఎవరిని కూడా ఎన్కేసుకు వచ్చేది లేదు. అందరూ కలిసికట్టుగా పోరాడతామని చెప్పి మా కేటీఆర్ గారు కూడా ట్విట్టర్ లో సమాధానం చెప్పారు, మహేష్ కుమార్ గౌడ్ కూడా. సో దాన్ని సమస్యగా చూస్తే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. కానీ ఏమైందంటే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ప్రతిదానికి రాజకీయం చేస్తూ వాడు ఇల్లు కట్టుకుంటే రాజకీయము, ఇల్లు తీసేస్తే రాజకీయం, వాడు కాలు వేస్తే కాలు తీస్తే రాజకీయము, ఇంకో దగ్గర ఊర్లో రాజకీయం, ప్రతిదాన్ని రాజకీయంగా చూడటం వల్ల ఇక్కడ సమస్యలు ఎక్కడ ఉండవు, ఇంకా పెరిగిపోతున్నాయి. ఇంకా మరి చెప్తాం కదా, మీరేంది ఈగల్ అనే పేరు నామకరణం చేశారు కదా. ఇంకా పెద్ద ఇంతకుముందు డ్రగ్స్ క్యారెక్టర్ సెపరేట్ టీమ్స్ ఉన్నాయి, చాలా టాస్క్ ఫోర్స్ పనిచేసినాయి. ఇప్పుడు కొత్త ఈగల్ అని పేరు పెట్టిన తర్వాత మరి ఎమ్మెల్యేలకి నిజంగా మాజీ ఎమ్మెల్యేలకి ఎట్లా అందుతున్నాయి ఈ డ్రగ్స్, ఎవరు సరఫరా చేస్తుండు, తెలంగాణలోకి ఎట్లా వస్తున్నాయి, ఇంత చేస్తున్నారు. సెపరేట్ టీం పెట్టిన తర్వాత కూడా మీరంతా ఎరాడికేషన్ చేయడానికి ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత కూడా ఈ డ్రగ్స్ అంతా ఎట్లా వస్తున్నాయి. సో ఏంటంటే ఇప్పుడు దీన్ని ఏంటంటే ఇప్పుడు ఇష్యూ వచ్చింది, ఆ ఇష్యూని పరిష్కరించలేకపోతే వెనక రాజకీయం పులుముకుంటుంది. ఇది చేయకుండా నేను ప్రభుత్వానికి ఇచ్చే సలహా ఏంటంటే ఎవరైనా సరే మీరు ఫామ్ హౌస్ గులగొడతారా, ఇంకోటి చేస్తారా, అది ఎవరంటే చూడు ఏదో ఇల్లుదల పెట్టంట, ఎలుకల పడ్డాయి ఇల్లుదలక పెట్టంట, ఎలుకల పడ్డాయి ఇల్లుదల పెట్టుకుంటావా? నువ్వు దాన్ని ఎట్లా నువ్వు నిరోధించగలుగుతాము దాన్ని ఆలోచించుకోండి. అక్కడ ఫామ్ హౌస్ లో ఏం జరుగుతుందో నిఘా పెట్టండి. రహస్యంగా దావతులు పార్టీలు జరుగుతున్న దగ్గర ఏం జరుగుతుందో చూసుకోండి. కార్పొరేట్ కాలేజీల్లో పిల్లలు డ్రగ్స్ తీసుకుంటారు. ఇప్పుడు చాలా మంది తల్లిదండ్రులు చెప్తున్నారు, చాలా పెద్ద కాలేజీల్లో వాటి మీద దృష్టి పెట్టండి, అది పోతుంది. ఈ అవన్నీ వదిలిపెట్టి ఊకే చర్చ కోసం ఆయన ఫామ్ హౌస్ లో కొట్టాలి, ఈయన ఫామ్ హౌస్ లో కొట్టాలి, ఇది సాధ్యమవుతుంది అది సాధ్యమవుతుంది. దయచేసి కిరణ్ అన్న దయచేసి 111 జీవోలు అక్రమంగా ఉన్నాయి, కూలగొట్టమన్నా అంటే మీరు అక్రమం అదే ఇప్పుడు అదే రాకేష్ రెడ్డి గారు మనం చర్చ చేస్తున్నట్టు రాసు గురించి ఇంకోసారి
నేనంటే ఆ ఏరియాలు ఉంటా 15 సంవత్సరాలు ఆ ఏరియాలు ఇల్లీగల్ ఉంటా. కన్స్ట్రక్షన్ ఎవరున్నా సరే కూలగొట్టాల్సిందే. అంతే. దాంట్లో ఎవరు అతిథులు కాదు, మా కేటీఆర్ కూడా చెప్తున్నారు. ఇల్లీగల్ అయితే కూలగొట్టడం ఆయన కూడా చెప్తున్నాడు, అట్లే లేదు. అంతే. కానీ 111 జియో వేరు, హైడ్రా వేరు. 111 జియోలో ఉన్నదానికి హైడ్రా పరిధి ఉన్నదానికి చాలా తేడా ఉన్నది. సో మనం చర్చ, మనమే డ్రగ్స్ పోవాలనుకుంటున్నాం కనుక చర్చను పక్కదారి పట్టించొద్దు అని నేను అంటున్నాను. నేను తప్పకుండా మీరు చిన్న సబ్జెక్ట్ మీరు మాజీ జర్నలిస్ట్ మంచి రెస్పెక్ట్ ఉందని ఒక మాజీ జర్నలిస్ట్ గా, మాజీ శాసనసభ్యుడుగా ఇంతకుముందు నాకు మీరంటే అనలేదన్న, బీజేపీ నుండి కూడా మమ్మల్ని కూడా లోపల ఏమన్నా కావాలంటే నా ఇంటికి కూడా రేపు పంపిస్తాను. నేను అన్నది ఏంటంటే ఇక్కడ మాక్సిమం అన్న నేను అక్కడ 15 సంవత్సరాల నుంచి ఆ ఏరియాలో ఉంటున్నాను. మొయినాబాద్ కావచ్చు, మోకిలా కావచ్చు, శంకరపల్లి కావచ్చు అన్న, అది మొత్తం ఈ 111 జీవోలా ఈ ఫామ్ హౌస్ కల్చర్ వచ్చుట డ్రగ్స్ ఎక్కువ అక్కడ ఉందన్న. ఎప్పుడైతే నువ్వు అక్రమ కట్టడాలు కూలగొట్టినావు అనుకో ఆటోమేటిక్ సగం తగ్గుతుంది అని అంటున్నాను. దాని మీద నేను అంతకు మించి ఎవరో షామిల్పేట సైడ్ ఫామ్ హౌస్ కూడా డ్రగ్స్ తీసుకుంటారు. మేడ్చల్ వైపు ఇక్కడ ఉన్నా సరే వాళ్ళకు ప్రైవసీ దొరుకుతుంది, వాళ్ళకి ప్రైవసీ దొరుకుతుంది కనుక డ్రగ్స్ తీసుకుంటారు. దాన్ని కట్టడి చేయాలని నేను అంటున్నాను. నేను మీ భాషలో మీరు చెప్పారు, మీ భాషలో మీరు చెప్పారు, నా భాషలో నేను చెప్తున్నాను. నేను దాన్ని కట్టడి చేయడానికి ఒక యాక్షన్ ప్లాన్ చేస్తే బాగుంటుంది. మీరు చెప్పినట్లు ఓ మంచి ఆఫీసర్ ను, ఒక టైగర్ లాంటి ఆఫీసర్ ను మీరు సజెస్ట్ చేసినట్లు ఒక మంచి ఆఫీసర్ ను, సిన్సియర్ ఆఫీసర్ ని, ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ఉండే వాళ్ళని, రాజకీయ కక్షలు, రాజకీయ వేధింపులకు గురి కాకుండా ఉండే విధంగా చూసుకుంటే బాగుంటది. లేదనుకుంటే రేపు ఏమేమైందంటే, రేపు గ్రాంట్ చేసే టికెట్ గ్రాంట్ అయినట్టు ఏమైందంటే లాస్ట్ కు ప్రతిపక్ష నేతలు అందరినీ కూడా ఇది కేసుకి ఇచ్చే ప్రయత్నం జరుగుతుంది రేపు. సో ఇటువంటి చర్యలు జరగకుండా ఏముందంటే 2 గ్రాముల కొకైన్, 2 నాకు దాని క్వాంటిటీ ఎట్లుంటో నాకే తెలియదు. కానీ నేను కూడా రాత్రి న్యూస్ చూసినప్పుడు నేను కూడా కొంచెం ఆశ్చర్యం. అసలు 2 గ్రాములు అంటే ఎంత ఉంటాయండి? ఈ 2 గ్రాముల కొకైన్ అంత పెద్ద ఫామ్ హౌస్ లో ఒక ఎంపీ, ఇంకో చాలా మంది, నాకు తెలియదు మరి ఒక్క గ్రామం ఎంతమంది తీసుకుంటారు, కన్స్యూమ్ చేస్తారో దాని కెపాసిటీ మనకు తెలియదు కనుక. సో ఎంతైనా సరే 1 గ్రామ్ అయినా 2 గ్రాములు అయినా సరే, సో అదంతా ఎట్లా బయటకు వస్తుంది అన్న దాని మీద మనం ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం దాన్ని కట్టడి చేయాల్సిన అవసరం ఉంది ఎవరైనా సరే. అంతే తప్పించి ఇట్లా జరిగిన పరిస్థితి నేను చెప్తున్నదే, ఇట్లా జరిగిన ప్రతిసారి ఒక రాజకీయ రంగు పులుపుతున్నట్టు అర్థమైందంటే కేసును పక్కదారి పట్టిస్తున్న అర్థం. మీరు ఉన్నట్టు మాట్లాడు. మేమేమి రేవంత్ రెడ్డి అక్కడ జరిగింది తప్పని మేము అనలేదు, కేటీఆర్ గారు ఏం ఖండించలేరు, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కనుక దాని మాట్లాడలేరు. కానీ మాట్లాడే ముందే పీసీ అధ్యక్షుడు కామెంట్ చేసి దీనికి కేటీఆర్ సంబంధం ఉందంటే మేము చెప్తాం. మరి ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఏమేమి చేస్తారు ఎవరు తెలుసు అండి? లాగలుగుతామా చెప్పండి? ఇప్పుడున్న యూత్ పిల్లలు ఎవరెవరు ఎక్కడ డ్రగ్స్ తీసుకుంటారో, ఎక్కడ ఏం చేస్తారో ఎవరు తెలుస్తుంది? సో ఇవన్నీ ఊరికే దయచేసి ఏంటంటే గాలి మాటలను మాట్లాడకుండా ఒక నిర్మాణాత్మకంగా మనం మాట్లాడితే పీసీసీ అధ్యక్షుడు గారు ఉన్నారు, ఓ మీటింగ్ పెట్టండి, అన్ని పార్టీలు పిలిచి అందరూ సలహాలు తీసుకోండి. ఎందుకు ఒకరికి దుమ్మెత్తుకు తోసుకోవడం ఏందండి? మీ పార్టీ సప్లైర్, మా పార్టీ సప్లైర్ డ్రగ్స్ సప్లై చేస్తుండ్రు కాదు కదా. ఎవడో స్మగ్లర్ పైసల కోసం అమ్ముకుంటున్నాడు, యువతను బానిసైన వాళ్ళను తీసుకుంటున్నారు, కస్టమర్గా తీసుకుంటున్నారు, వాళ్ళకి సప్లై చేస్తున్నారు. సో ఎక్కడ సప్లై అవుతుందో చూడాలి. ఇంకోటి రాకేష్ గారు చెప్పారు, ఎందుకంటే ఒకటేంటంటే మన దేశంలో బ్యాన్ పెట్టినా ఏమవుతుందంటే బయట దేశం పోతున్నారు. వాడు బయట దేశం పోయి వాడు తాగడం, వాడు డ్రగ్స్ తీసుకుని అలవాటు పడ్డాడు ఈ దేశానికి వచ్చి చూకుంటాడా? మళ్ళా పోతాడు, మళ్ళీ జేబులో గింతలు పెట్టుకుంటాడు. 1 గ్రామ్ ఎవడు కనపడుతుంది వాడు? ఏంది నువ్వు చిన్న ఏంది దారంలో చుట్టుకొచ్చి జేబులు వేసుకుంటాడు దాన్ని. 1 గ్రామ్ పెద్ద విషయం కాదు కదా. సో ఇదేంటంటే ఫస్ట్ డ్రగ్స్ తీసుకుంటూ వచ్చే అనార్థాలు ఏంది అనే ఒక చైతన్యాన్ని అందరిలో తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఆ సరఫరా మీద నిఘా పెడితే బాగుంటుంది అనేది నా ఒపీనియన్ అండి. క్రాంతికిరణ్ గారు, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆ ఫామ్ హౌస్ను సీజ్ చేయాలి, అక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి అని చెప్పి చాలాసార్లు ఇది జరిగింది. ఇప్పుడు ఖచ్చితంగా దాన్ని సీజ్ చేయాలనే ఆలోచన అంటే ఆ డిమాండ్ చేయడాన్ని ఎట్లా చూస్తారు? మీ డిమాండ్ ఏంటి? క్రాంతి గారు, మిమ్మల్ని క్రాంతి గారు. అది ప్రభుత్వం దానికి ఏ నిర్ణయం తీసుకుంటే దాన్ని తీసుకొనియండి. ఎందుకంటే అక్కడ డ్రగ్స్ జరిగిందా, ఇంకోటి జరిగిందా, ఏందని. ఎందుకంటే దాన్ని ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కనుక మేము కూడా బహుశా దాని గురించి ఏం జరిగింది అనేది నేను కూడా అందుబాటులో లేని కనుక వివరాలు సరిగ్గా లేవు దానికి సంబంధించి. ఏది ఉన్నా సరే ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు స్పాట్ దొరికినప్పుడు అది మా పార్టీ ఇది మా పార్టీ సమస్య కాదు కదా, ఒక పార్టీ సమస్య కాదు కదా. మొత్తం డ్రగ్స్ అందరికి సంబంధించిన ఒక సామాజిక రుగ్మత ఇది. సో దానికి ఏం జరుగుతున్నది తేల్చాలి, ప్రభుత్వం తేల్చాలి ఏం జరిగింది. ఇట్లా
మరి ఆంధ్ర నుంచి తెనాలి నుంచి ఎంపీ ఇక్కడ ఎందుకు వచ్చిండు, తెలుగుదేశం పార్టీ ఎంపీ ఇక్కడ ఎందుకు వచ్చిండు, ఇంకెవరు జైపూర్ ఎమ్మెల్యే అంట, జైపూర్ వేరే స్టేట్ అని కూడా పోసేవారు వాళ్ళు ఇక్కడ ఎందుకు వచ్చారు. సో ఎవరెవరు ఉన్నారు అసలు దాంట్లో తేలిస్తే కదా మనం విషయం తేల్చేది. సో ఇన్వెస్టిగేషన్ అదే చెప్తున్నా, మీరు రాజకీయాలు మాట్లాడకుండా ఇన్వెస్టిగేషన్ అధికారులకే స్వేచ్ఛ ఇచ్చి వాళ్ళతో చెప్పిస్తే బయట ఉన్న వాళ్ళందరం కూడా నమ్ముతాం, మరి కరెక్ట్ ఇన్వెస్టిగేషన్ నిజాయితీ జరుగుతుందని. ఒకవైపు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంటే ఇన్వెస్టిగేషన్ అధికారులు చెప్పే మాటలన్నీ కూడా పొలిటికల్ లీడర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పబడ్డారు. అది ఎక్కడ పోతుంది మరి ఇంకా అంటే అర్థం ఏమనుకుంటారంటే ఇష్యూ మేము కూడా ఏమనుకుంటాం అంటే కాంగ్రెస్ పార్టీ కావాలని నడిపిస్తుందా మేమంటాం. మేము ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ చెప్పాల్సిన విషయాల్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు పిసిసి అధ్యక్షులు కావచ్చు మిగతా నాయకులు కానీ ఎందుకు చెప్తారు? నిజంగా ఇన్వెస్టిగేషన్ మేము అడ్డొచ్చి మేము అడ్డుకున్నాం అన్నప్పుడు పోలీసు అధికారులు కేసులు పెడతారు. కానీ ప్రతి కేసులో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి కేసులో కూడా ఇన్వెస్టిగేషన్ అధికారుల కంటే ముందే వీళ్ళు చెప్తారు, నాయకులు చెప్తారు. అంటే దానికి ఏమవుతుందంటే చరణ్ గారు ఒక్క నిమిషం క్రాంతి కిరణ్ గారు చరణ్ గారు ఏం చెప్తారు చరణ్ గారు? ఇప్పుడు వారి ఒపీనియన్ వారు చెప్పారు. మహేష్ కుమార్ గౌడ్ గారు అంతిమంగా చెప్పాల్సింది పోలీసు వాళ్ళు ఆల్రెడీ చాలా స్పష్టంగా కేసులకు సంబంధించిన వ్యవహారానికి సంబంధించి మొత్తం గౌతమ్ గారు బయట పెట్టాడు. అదే కాకుండా ఆల్రెడీ బెయిల్ వచ్చే వరకు బెయిల్ వచ్చింది. అదే కాకుండా ఒక ముగ్గురు సంబంధించిన వాళ్ళను జడ్జి ముందు ప్రవేశపెడతామని చెప్పారు. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టంగా ఏంటంటే ఏ అంశమైనా మీరు చూస్తా ఉన్నారు, ఇక్కడ కాలేజీలకు సంబంధించి వ్యవహారానికి సంబంధించి కూడా ఇక్కడ ఆ డిపార్ట్మెంట్ వారిగా ట్రైనింగ్ ఇచ్చి ఎవరైతే అవేర్నెస్ కల్పించే ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారు. అదే కాకుండా ఇక్కడ బార్ అండ్ రెస్టారెంట్ మీద పోయి దాడు చేసినా వాళ్ళే మొత్తుకుంటా ఉన్నారు, మా గిరాకీ తగ్గుతుంది, మా బార్లోకి వచ్చే వాళ్ళు రావట్లేదని చెప్పేసి ఒక ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఎవరైతే బార్ అండ్ రెస్టారెంట్ ఉన్న వాళ్ళు గగ్గోలు పెడతారు. కాబట్టి ఇక్కడ రకరకాల సమస్యలు ఉన్నాయి. అదే కాకుండా ఇక్కడ గంజాయి సంబంధించి కావచ్చు, డ్రగ్స్ సంబంధించి కావచ్చు, ఎక్కువ కొకైన్ బయటపడతా ఉంది. కొకైన్ సంబంధించిన వ్యవహారానికి సంబంధించి చాలా ప్రమాదకరమైంది. అది మొత్తం మైండ్ కావచ్చు, అదే కాకుండా గుండెకు సంబంధించిన ప్రమాదం జరుగుతుందని చెప్పి చెప్తా ఉన్నారు. కాబట్టి రకరకాల సమస్యలు. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పక్కన ఉన్నటువంటి రాష్ట్రాల నుంచి ఛత్తీస్గఢ్ కావచ్చు, ఇటు ఆంధ్ర రాష్ట్రం కావచ్చు, అదే కాకుండా మహారాష్ట్ర ఉన్నది, ఇక్కడ కర్ణాటక ఉన్నది, ఇక్కడ రకరకాల పక్క రాష్ట్రాల నుంచి కూడా డ్రగ్స్ హైదరాబాద్ కు వస్తా ఉంది. ఈ కేసు మనం చూసినట్టు బెంగళూరు నుంచి డ్రగ్స్ హైదరాబాద్ కు కౌశిరెడ్డి రూపంలో వచ్చిందని చెప్పి చెప్తా ఉన్నారు. రాజస్థాన్ సంబంధించిన ఎమ్మెల్సీ ఉన్నాడని చెప్తా ఉన్నారు. మరి రాజస్థాన్, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఎంపీ ఉన్నాడు. కాబట్టి రకరకాల సమస్యలు ముడిపడి ఉన్నాయి, ఒకటి కాదు. కాబట్టి కేంద్రం రాష్ట్రాలు అందరూ కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా ఏ అంశమైనా మీరు చూస్తా ఉన్నారు, ఉన్నత వర్గాలు ఉన్నటువంటి త్రిపుల్ జీవోలో ప్రధానంగా ఇట్లాంటి సమస్య ప్రతిసారి ఎదురవుతా ఉంది. ఆనాడు అది జన్వాడ ఫార్మర్స్ సంబంధించి కావచ్చు, ఇంకా చాలా సమస్యలు, చాలా సందర్భం డ్రగ్స్ అనే అంశం వచ్చినప్పుడు ఈ త్రిపుల్ జీవో ఉన్నటువంటి పరిసర ప్రాంతాల నుంచి ఎక్కువ డ్రగ్స్ కేసులు బయటపడతా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా నిర్మించే ప్రయత్నంలో ప్రత్యేక వ్యవస్థలు క్రియేట్ చేసి ప్రభుత్వం ముందుకు పోతాం. కాకపోతే ఇది ఈ 2-3 సంవత్సరాల నుంచి కొంత మీడియా కావచ్చు, కేసులు పెట్టడు కావచ్చు, శిక్షలు పడు కావచ్చు పెడతా ఉన్నారు. కాబట్టి కేసులు ఎక్కువ కనపడతా ఉన్నాయి. గతంలో ఆ కేసులు పెట్టలేదు. దాని మీద పెద్ద ఎత్తున మనం కొన్ని సందర్భాల్లో మాత్రమే అందులో హీరోయిన్లు అని చెప్పినాం, వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అదే కాకుండా మనం వైట్ ఛాలెంజ్ అన్నాం, వైట్ ఛాలెంజ్ కి మనం ఒక్కో పోటీ ఇవన్నీ రకరకాలుగా ఉన్నాయి. కాబట్టి మొదటగా రాజకీయ నాయకులుగా మనం అందరం ప్రారంభిస్తే బాగుంటుందని చెప్పేసి రాకేష్ రెడ్డి అన్న లాంటి వాళ్ళు చాలా మంది అంటా ఉన్నారు. అందరు కలిసి ఇక బ్లడ్ శాంపిల్ తీసుకుంటే పోతే ఒక పని అయిపోతుంది కదా. ప్రతిసారి కేటీఆర్ గారి మీద ఎందుకు ఆరోపణలు, ఇక కేసులు పెడతాని చెప్పేసి రేపు అసెంబ్లీ స్టార్ట్, కౌశిక్ రేపు అసెంబ్లీ స్టార్ట్, మీరే మొదలు పెట్టండి. మరి మీరే ఇష్యూ అయితే నేను ఇప్పుడు చెప్తున్నా ఈ వేదిక ద్వారా, ఈ ఇంటర్వ్యూ ద్వారా, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మీరు ఉన్నారు కాబట్టి ఎవరైనా చెప్తే నేను కూడా ఇప్పుడు స్టార్ట్ కావాలి. ఇది స్పీకర్ గారు కూడా చెప్తాను. రేపు ఆల్రెడీ బ్లడ్ క్యాంప్ పెట్టమంటారు 119 మంది ఎమ్మెల్యేలది. ఇప్పుడు మీ మీటింగ్ లో కూడా ఇదే అంశం రాకేష్ రెడ్డి గారు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ లోక్సభలు ఉన్నారు, 7 మంది రాజ్యసభలు మొత్తం స్టార్ట్ చేయాలి. ఒక్కొక్కరు స్టార్ట్ చేస్తే ఎక్కడో ఒక పరిష్కారం లభిస్తుంది. ఊకెందుకు కేటీఆర్ గారి మీద నింద పడతా ఉంది, ఆ నిందకు ఆయన కోర్టుల కేసులు వేస్తా ఉన్నాడు. తర్వాత ఇక్కడ పైలట్ రోహిత్ ఎట్లా వాడేవారు, రాజు మాధూర్ సంబంధించి గతంలో జనవాడ ఫామ్ హౌస్ సంబంధించి కావచ్చు, రకరకాల సమస్యలు వస్తా ఉన్నాయి. ఏదైనా ఒక సమస్య త్రిపుల్ పెద్ద సమస్య అయితే ఈ డ్రగ్స్ పెద్ద సమస్య అయిపోయింది ఇప్పుడు. కాబట్టి ఎక్కడే ఒక ప్రారంభించాలి. కాబట్టి ఇప్పుడు 3.5 కోట్ల మంది ప్రజల తరఫున ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు ప్రారంభిస్తే ఈ సమస్య పూర్తిస్థాయి పరిష్కారం లభించవచ్చు. ఎందుకంటే ఎమ్మెల్యేలు ఆదర్శవంతంగా ఉన్నప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి యువత కూడా ఆదర్శవంతంగా ఉండే ప్రయత్నం జరుగుతుంది కదా. ఎవరో ఒకరు ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎమ్మెల్యేల నుంచి ప్రారంభం అయితే అది ఎమ్మెల్సీలో పోతే ఆయన చెప్పీలు, తర్వాత ఎక్స్ఎమ్మెల్యేలు ఎక్స్ఎమ్మెల్సీ ఇట్లా పోతే తెలంగాణ రాష్ట్రంలో కొంత
డ్రగ్స్ నిర్మించే ప్రయత్నంలో ప్రభుత్వము కూడా సహకారం అందించినట్టుంటుంది కాబట్టి ఎక్కడో ఒక ప్రారంభం కావాలి కాబట్టి రాకేష్ అని అయితే చాలా టీవీలలో మాట్లాడుతున్నారు కాబట్టి రేపు మీరే ప్రారంభించండి అన్న దానికి ప్రభుత్వం నుంచి సమాధానం కూడా రావచ్చు అని చెప్పి భావిస్తాం. ఎందుకంటే రేపే అసెంబ్లీ ఉంది, ఈ రోజే జరిగింది కాబట్టి ఈ అంశాలకు కూడా పరిష్కారం లభించవచ్చు. కాకపోతే తెలంగాణ రాష్ట్రానికి చుట్టూ ఉన్నటువంటి చాలా ఎందుకంటే చాలా మొన్న పోలీసు వాళ్ళు కూడా ఈ 2 సంవత్సరాల సందర్భంలో రిపోర్ట్ బయట పెడితే ఎక్కువ ఛత్తీస్గఢ్ ఆ వైజాగ్ లో ఉన్న శ్రీకాకుళం విజయనగరం నుంచి ప్రధానంగా గంజాయి రూపంలో హైదరాబాద్ కు వస్తా ఉంది. కాబట్టి రకరకాల మార్గాల ద్వారా వస్తా ఉంది. ఒక మార్గం కాదు కదా, మార్గాలు పెరిగినాయి, ప్రజలకు అందుబాటులో పోయింది. అదే కాకుండా గ్రామీణ స్థాయిలో ఏకంగా గోవా లాంటి రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో అత్యధికంగా ఉన్నటువంటి రాష్ట్రం గోవాట. అదే కాక పట్టణ ప్రాంతం కావచ్చు పంజాబ్ నెంబర్ 1 ఉంటే గ్రామీణ ప్రాంతాల్లో గోవా నెంబర్ 1 ఉన్నది. అదే భారతదేశం 30 దేశాలతో పోల్చినప్పుడు భారతదేశం 18వ స్థానం ఉన్నది. అంటే 18వ స్థానం చాలా పెద్ద స్థానం. కేంద్ర ప్రభుత్వం కూడా 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే ప్రయత్నం కూడా జరుగుతా ఉంది. ప్రత్యేకంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పింది. కాబట్టి కేంద్రము రాష్ట్రాలు ఈ డ్రగ్స్ కావచ్చు సోషల్ మీడియా కావచ్చు ఈ సోషల్ మీడియా తర్వాత ఈ అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా మాత్రం పెద్ద ఎత్తున విస్తరిస్తా ఉంది. కాబట్టి దీని మీద కూడా ప్రత్యేక చట్టాలు రావాల్సిన అవసరం ఉంది. ఒక మీడియా కావచ్చు ఎందుకంటే ఛానళ్ల రూపంలో కావచ్చు వాళ్ళ కొత్త సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఏకంగా అంట గ్రామీణ ప్రాంతాల్లో అతను కటింగ్ ద్వారా కూడా అతని ఎంత వరకు అమౌంట్ ఉంటుందో చెప్తారట. అదేందో నాకు అర్థం కాదు. ఇలాగా ఒక టీవీలో డిబేట్ లో కూర్చుంటే అదే న్యూస్ అనలిస్ట్ చెప్తా ఉన్నాడు చాలా స్పష్టంగా. అంటే కటింగ్ ద్వారా కూడా తను 100 రూపాయలదా 40 రూపాయలదా అని చెప్పేసి గ్రామీణ స్థాయికి వరకు చేరింది. వారి కటింగ్ బట్టి గుర్తుపడతారంటే మరి సాంకేతిక పరిజ్ఞానం ద్వారా కదా. కాబట్టి ఈ సాంకేతిక పరిజ్ఞానం మీద కావచ్చు సోషల్ మీడియా కావచ్చు మీడియా మీద సంబంధించినటువంటి దాని మీద కూడా ప్రత్యేక చట్టాలు ఈ డ్రగ్స్ విషయంలో 2 కంబైండ్ చేసి చట్టాలు తీసుకొస్తే ఈ సమస్య పరిష్కారం లభించే అవకాశం. కాబట్టి మొట్టమొదటిగా ప్రజాప్రతినిధి ప్రారంభించి తర్వాత ఇది సాధారణ ప్రజల వరకు కూడా కొంత అవేర్నెస్ చేసే ప్రయత్నంలో ముందుకు పోతే బాగుంటుందని చెప్పేసి మేము భావిస్తాం. ఓకే, థ్యాంక్ యూ చరణ్ గారు. ఒకసారి రాకేష్ రెడ్డి గారు, ఇప్పుడు ఎలాగో మీరు మీ ఎమ్మెల్యేలకు సంబంధించిన రేపటి అంటే అసెంబ్లీలో అనుసరించబోయే విధి విధానాల మీద ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మీ ఎమ్మెల్యే అదే అవసరంలే రాకేష్ అన్న ప్రారంభిస్తే మొత్తం అనుకుంటది ఇది అది ఎందుకంటే ఇయ్యాలే జరిగింది. రాకేష్ అన్న ప్రారంభిస్తే అది గతం అయిపోతుంది. ఫస్ట్ ప్రభుత్వ అధికారులు అనుకుంటే అవడానికి 2 ఉదాహరణలు చెప్తాను మీకు. ఎందుకు ఆగది ఛత్తీస్గఢ్ కర్ణాటక కావచ్చు మహారాష్ట్ర కావచ్చు ఎందుకు అవుతుందంటే మన రాష్ట్రాన్ని ముందు సురక్షితంగా ఉంచుకోవాలి. ఓకే, రాష్ట్రం తర్వాత పక్క రాష్ట్రాలు తర్వాత దేశం అంటే మన వరకు ఇప్పుడు మన తెలంగాణకే పరిమితమైన సబ్జెక్ట్ కాబట్టి నేనేమంటున్నాను ఒక 2 ఉదాహరణలు చెప్తాను. జనరల్ గా ఇంత పక్క రాష్ట్రాలకి లిక్కర్ రాదు మనకు మహారాష్ట్ర నుంచి అక్కడ నుంచి ఎందుకంటే కొద్దిగా ట్యాక్స్ల తేడా ఉంటది గవర్నమెంట్. మాణిక్ చంద్ లాంటి ఏంటి పాన్పల్లి గుట్కాలు రావు ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు స్ట్రిక్ట్ గా ఆఫీసర్ చెప్పినారు ఎవడైతే ట్రాఫిక్ చేస్తారో అరే బాబు మీ ఒళ్ళు వగల కొడతాం మీరు మర్యాద ఉండదు మాకు రెవెన్యూ ప్రాబ్లం అయినా 2 కంట్రోల్ అయినాయి. మాక్సిమం లిక్కర్ ఇక్కడ ఏదైతే బెవరేజ్ కార్పొరేషన్ లిక్కర్ ఉంటుందో అదే దొరుకుతుంది. కంట్రోల్ లేదు మాణిక్ చంద్ అన్ని అంతటా దొరుకుతా ఉన్నాయి తింటా ఉన్నారు. మాక్సిమం 90% పాన్ షాప్లలో లేదు. అదే కాదండి కొన్ని చోట్ల ఒకటండి చీకటి ఉన్న నొత్తులు ఇవి ఉంటాయండి 10% ఉంటే కానీ ఓవరాల్ గా మాక్సిమం స్టేట్ రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంట్రోల్ అయింది. కేంద్ర ప్రభుత్వం కూడా సీరియస్ ఉన్నది. అంటే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ 2 మన డ్రగ్స్ మాత్రం తెలంగాణకు రాకుండా మనం మాక్సిమం కంట్రోల్ చేయొచ్చు 90%. ఒకటి మాత్రం చెప్తున్నాను 10% ఉంటది పేదరికం ఉన్న నొద్దులు ఉంటది. ఇది రాసి పెట్టుకోండి ఏదైనా ఉంటది ఇల్లీగల్ వర్క్స్ ఏదైనా ఉంటది 90%. నేను అనేది ఏంటంటే ఇది ఏదైతే డ్రగ్స్ ఉన్నదో సామాన్యులు కొనేది కాదు మరీ ఎక్స్పెన్సివ్ కాబట్టి మదం ఎక్కిన వాళ్ళు ఎక్కువ వాడుతున్నారు కాబట్టి మళ్ళా మదం ఎక్కిన వాళ్ళ వల్ల యువత పాడైపోతున్నది. నా బాధ అంతా ఏంటంటే ఇప్పుడు ఇది ఎవడో దొరికినోడు పీకినోడు ఇచ్చిపెట్టి కానీ ఆ 40-50 ఏళ్ళు తెలిసి తాగుతున్నాడు ఆయనకి ఏం కాదు అది అన్ని తెలిసే డ్రగ్స్ తీసుకుంటాడు తెలిసి లిక్కర్ తీసుకుంటాడు. కానీ 18 ఏళ్ళు 16 ఏళ్ళ పిల్లలు 10th క్లాస్ 8th క్లాస్ పిల్లలు కూడా స్కూళ్ళకి డ్రగ్స్ వస్తున్నది. దీని వల్ల దారి క్లియర్ అవుతున్నది. మొత్తం తెలంగాణలో కఠినంగా ఉందాం. కఠినంగా ఉంటే డ్రగ్ ట్రాఫిక్ ఏ రాష్ట్రంలో తెలంగాణకు పోవద్దు అని ఒక తీసుకురావాలా. ఇప్పుడు ఆర్మూర్ ఉంది రమన్ 75% కంట్రోల్ చేసాం మాక్సిమం. ఇంతకు ముందు గల్లీలో దొరికేది డ్రగ్స్ ఎక్కడొక చోట. రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్ ఉంది, పోలీస్ అధికారులు కూడా సీరియస్ ఉన్నారు. అంటే దీన్ని ఇక్కడ ఏదైతే ఈ డబ్బు ఉన్న వాళ్ళు కాబట్టి కొద్దిగా వీక్నెస్ ఉంది ఇక్కడ. డిపార్ట్మెంట్ కూడా నేను మళ్ళీ చెప్తున్నా ఫామ్ హౌస్ ఎవరికి ఉంటుందండి ఉండదందుకు ఇల్లు లేదంటే సగం మంది ఆ బాధపడుతుంది ఇందిరా మిల్ల క్యూలు కడుతుంటే ఫామ్ హౌస్ అన్న పదమే కోటీశ్వరులు. ఫామ్ హౌస్ అన్న పదమే కోటీశ్వరులు. అది కూడా అక్రమ కట్టడం ఇప్పుడు మంచి వాళ్ళ ఫస్ట్ సగం కూలెత్తే నేను ఎందుకు అంటున్నానంటే ఆ ఫామ్ హౌస్ లో కల్చర్ పోతే సగం దరిద్రం పోతుంది డ్రగ్స్. అంటే రేపటి నుంచి కిరణ్ అన్నట్లు
మిగతా చోట్ల కట్టడి చేద్దాం. ఎక్కువ మట్టుకు డబ్బున్నోళ్ళకి ఈ ఫామ్ హౌస్ డ్రగ్స్ కల్చర్ వస్తున్నది. ఇది పాకి పబ్బులల్లా, క్లబ్బులల్లా, కాలేజీలల్లా, స్కూళ్ళకు వాకుతున్నది. దయచేసి నేను భవిష్యత్ తరాల యువత గురించి మాట్లాడుతున్నా. కాబట్టి ఇది కట్టడి చేయాలా, రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లోనే ఉంది. రేవంత్ రెడ్డి గారికి ఇంకా ఆయన ప్రలోభాలకు లోను కావద్దు. ఇంకా 2.5 సంవత్సరాలు అయిపోయింది, ప్రలోభాలకు లోను కావద్దు. ఇప్పటివరకు ఇది ఎట్లున్నావో ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ మోకీలాలు కావచ్చు, మొయినాబాద్ కావచ్చు, శంషాబాద్ కావచ్చు, శంకరపల్లి కావచ్చు, ఈ ప్రాంతాలలో పర్ఫెక్ట్ నిఘా పెట్టి ఒక 2 హానెస్ట్ ఐపీఎస్ ఆఫీసర్లు, డైనమిక్ ఆఫీసర్లని 90% కంట్రోల్ అవుతుంది. ఓకే రాకేష్ రెడ్డి గారు, మరి రేపు స్వచ్ఛందంగా అందరూ అంటే అసెంబ్లీ సమావేశాల్లో ఇదే టాపిక్ను మీరు మీ పార్టీ తరఫున తీసుకోబోతున్నారా? అదే క్రమంలో అందరికి కూడా ఈ డ్రగ్స్ పరీక్షలు చేయాలంటారా, ఏమంటారు? నేనైతే స్పీకర్ని అడుగుతాను, నేను రెడీ, డాక్టర్ని పిలిపిమంటాను, అక్కడ రెడీ ఉంటాను. ఫస్ట్ బ్లడ్ నాదే ఇస్తాను, ఫస్ట్ ఎంటికలు నయ్యే ఇస్తాను, అక్కడ క్యాంపు పెడదాము. మాదే శాసనసభ, నేను శాసనసభ్యులు మాత్రమే, మిగతా వ్యవస్థలు శాసన మండలి వ్యవస్థ, ఇంకా మిగతా కార్పొరేషన్లు, మిగతా ముఖ్యమంత్రి గారు చూడాలా. నేను రేపు ముఖ్యమంత్రి గారు అడుగుతాను, అసెంబ్లీలో కలుస్తాడు కాబట్టి ఇట్లా వచ్చింది, చర్చ కూడా వచ్చింది 99 టీవీలో. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ముగ్గురం చర్చలు అన్నాం. ఫస్ట్ ప్రధానంగా ఈ రోజు నువ్వు డాక్టర్లను పిలిపించి క్యాంపు పెట్టి పైసా అందరం రక్తం ఇచ్చేందుకు నా ముందు రక్తం 10 ఇంటికి ఇంకేమైనా వేరే ఛానల్ కూడా పంపిస్తాం, మీ ఛానల్ కూడా మీరు కూడా అంటే ఆర్టీవీలో ఇంకొక టీవీలు ఉన్నాయి ఇప్పటి వరకు. అట్లా కదా నా కిరణ్ అన్న, మా మాజీ శాసనసభ్యుడు ఎప్పుడు అదొకటి చేస్తాడు. అందుకోసం ఆర్టీవీలో ఇప్పుడు కాదు, 2 సంవత్సరాల కింద పెట్టిన ఇంటికి ఆన్నే. చరణ్ గారు, రాకేష్ సవాళ్ళు స్వీకరిస్తున్నారా? ఆయన స్వచ్ఛందంగా ముందుకొస్తున్నాడు. ఖచ్చితంగా మరి దీని మీద ముఖ్యమంత్రి గారిని అడుగుతాను. అటు మండలిలో, ఇటు అసెంబ్లీలో రెండిట్లో కూడా ఉన్న సభ్యులందరూ కూడా పరీక్షలు చేద్దాము ప్రజాప్రతినిధులకు అంటున్నారు. ఏమంటారు? నాకు తెలిసి అయితే మా ముఖ్యమంత్రి గారు ఒకే అంటాడు. ఎందుకంటే గతంలో వైట్ ఛాలెంజ్ ముఖ్యమంత్రి గారు ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా ఒప్పుకున్నారు, విశ్వేశ్వరరెడ్డి గారు ఒప్పుకున్నారు, కేటీఆర్ గారు మాత్రం రాలే. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతిపక్షం ఒప్పుకుంటే కాంగ్రెస్ పార్టీ ఒప్పుకుంటే రెడీ ఉంటుంది, బీజేపీ కూడా రెడీ ఉండొచ్చు నాకు తెలిసి. మరి ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం ఒప్పుకోవాలా, ప్రధాన ప్రతిపక్షం మరి ఒప్పుకుంటుందా లేదా రేపు తెలుస్తుంది. ఇప్పుడు రాకేష్ అని మీద ఆధారపడి రాకేష్ అని లేవనెత్తే ప్రభుత్వం దాని మీద ఏ విధంగా స్పందిస్తే, తర్వాత ప్రతిపక్షం ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సిన అవసరం ఉంది. ఫామ్ హౌస్ అన్ని కూలగొట్టాలని నిఘా ఎక్కువ పెట్టాల్సిన అవసరం ఉంది. అక్కడి నుంచి ఎక్కువ ప్రతి కేసు ఓన్లీ ఆ 111 జీవో, ఆ చేవెళ్ళ, మొయినాబాద్, శంకరపల్లి ఈ ప్రాంతం నుంచి కేసులు వస్తున్నమాట వాస్తవం. ఇటు షామీర్పేట సైడ్ అయితే చాలా తక్కువ వస్తున్నాయి. ఇక రామోజీ పిలిచుడు రూట్ అయితే అసలు లేనే లేవు, అసలు ఫామ్ హౌస్ లేవు అక్కడ. కాబట్టి ఎక్కడైతే క్రైమ్ రేట్ ఎక్కువ అక్కడ నిఘా ఎక్కువ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. కాకపోతే ఇది అసెంబ్లీ నుంచే స్టార్ట్ అయితే ఇంకా బాగుంటది. కాబట్టి రేపు రాకేష్ అన్న ఈ రాష్ట్రంలో ఒక మంచి అంటే యువతకు ఒక మంచి మెసేజ్ ఇచ్చే కార్యక్రమంలో భాగంగా రాకేష్ అన్న మంచి అంశాలను ఏమైతే మాత్రం ప్రభుత్వం స్పందిస్తుందని చెప్పేసి నేను భావిస్తాను. ఏదేమైనా మాట్లాడుతున్నాం కానీ మళ్ళా చూడు అంతా మీ వివేకు, పొంగులేటి, మీ మంత్రులు 5-6 మంది ఫామ్ హౌస్ నువ్వు డిస్కషన్ లోకి పోయినాక మళ్ళీ నీకు క్లాస్ చూసుకో. ఎందుకంటే ఆలస్యం ఉండాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే ఓ రోజు అసెంబ్లీ ముందు సరే మంచిగా జరిగిందని భావించాలి మనం. ఎందుకంటే రేపు అసెంబ్లీ ప్రారంభమవుతుంది కాబట్టి ఇది చర్చ రేపు ఇంకా వేడిగా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఎక్కడ కూడా ఫుల్ స్టాప్ పడాలంటే ఖచ్చితంగా ఏదో ఒకటి ప్రారంభించాలి. ఎవరో ఒకరు ప్రారంభిస్తేనే ఆ సమస్య పరిష్కారం దొరుకుతుంది. క్రాంతి గారు ఇప్పుడు ఆయన మరి రాకేష్ రెడ్డి గారు చెప్పినట్టు ఆ 111 జీవోలో ఉన్న ఫామ్ హౌస్లన్నీ కూలగొట్టాలనే డిమాండ్ పట్ల మీరు ఎట్లా ఏం మాట్లాడతారు? అలాంటి సమస్య పరిష్కారం కావాలి. కూలగొడతారా, దాన్ని ఇంకేం చేస్తారా, స్వాధీనం చేసుకుంటారా, మొత్తం అక్కడ పోలీస్ పోస్ట్ పెడతారా అనేది ఏ నిర్ణయం తీసుకుంటే ప్రభుత్వం తీసుకోవాలి. అంతే తప్పించి అది చెప్తారా, నేను కూలగొట్టడానికి ఎవరికి అభ్యంతరం లేదండి. మేమేదో మాకు కేటీఆర్ గురించి మేము మాట్లాడుతున్నాం కాదు. సగం మంది మంత్రుల ఫామ్ హౌస్ అక్కడే ఉన్నాయి, సగం మంది బడా వ్యాపారవేత్తల ఫామ్ హౌస్ అన్ని అక్కడే ఉన్నాయి. తెలుసు అందరం గడ్డిపేట చుట్టూ ఉన్న ఫామ్ హౌస్ అన్ని ఇంకా బీజేపీ ఉన్న నాయకుల ఫామ్ హౌస్ కూడా అక్కడే ఉన్నాయి. సో అది నేను చెప్పేదంటే అక్కడ జరుగుతున్న పార్టీల మీద నిఘా పెట్టాలి. కూలగొట్టడంతో మరి పరిష్కారం అయితే కూలగొట్టొచ్చు. ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరూ కూలగొట్టడం అనేది ఒకటి అది మామూలుగా సాధారణం అయిపోయింది కూలగొట్టడం అనేది. సో ఏం చేస్తారనేది ప్రభుత్వం నిర్దిష్టమైన ప్రణాళిక తీసుకోవాలి. ఇంతకుముందు రాకేష్ రెడ్డి చెప్పినట్టే మా కేటీఆర్ గారు కూడా ఇంతకుముందు ట్విట్టర్ లో నేను కూడా చూసాను, దాన్ని నేను కూడా ఫార్వర్డ్ చేసినాను. మేము కూడా రెడీగా ఉన్నాం చేసుకోవడానికి అంతా చెప్పడం జరిగింది. అందరూ చేసుకోవాలి, తప్పేముంది. ఇంకోటి చెప్పినట్టు ఎవరిని కాదు,
ప్రతి ఒక్కరికి టెస్టులు చేసేది పెడితే కనుక నిజంగా, ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్తున్నట్టు బడా ఎవరైతే పెద్ద మనుషులు ఉన్నారో ఆ స్థాయిలో డ్రగ్స్ తీసుకోవడము చాలా రేర్ స్థాయిలో బయటపడుతుంది. కానీ చిన్న పిల్లలు, కాలేజీ వెళ్తున్న వాళ్ళు, మిగతా వాళ్ళది రెగ్యులర్ జరుగుతున్న తంతు ఇది. అందుకే ఏంటంటే రాకేష్ రెడ్డి గారు ఉన్నారు, రేపు అసెంబ్లీలో కూడా ఛాన్స్ వస్తే కనుక కాలేజీలలో ఉన్నత విద్య అడ్మిషన్ వచ్చేటప్పటికి పిల్లలకు ఒక డ్రగ్ తీసుకోలేడం క్లియర్ సర్టిఫికేట్ ఉన్నదని ఒక కండిషన్ పెడితే కొంచెం పిల్లలు భయపడతారేమో, అట్లాంటి ఆలోచన కూడా చేస్తే బాగుంటుంది అనేది కూడా ఈ ప్రభుత్వం ఆలోచించాలి. ఎందుకంటే మనం పిల్లల్ని శంకిస్తున్నామని కాదు, కానీ ఏంటంటే ముందు జాగ్రత్త. మన పిల్లడు మనం కళ్ళ ముందు మంచి ఉంటాడు కనుక మన కొడుకుని మనం అనుమానించాం మనం, కానీ బయటకు పోయిన తర్వాత ఏం జరుగుతుంది అనేది ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా భయాందోళన ఉన్న పరిస్థితి ఉంది కనుక, సో దీన్ని ఎట్లా ఎరాడికేట్ చేయాలని ఒక సమగ్రమైన ప్లాన్ తీసుకోవాలి. ఈ కూల్చివేతలు పీల్చివేతలు అవన్నీ ఫలితాలు ఇస్తున్నాయని చెప్పి నేను అనుకో, ఫలితాలు ఇస్తాయంటే తీయొచ్చు, అది పెద్ద విషయం కాదు. అనేదంటే నిఘా పెట్టాలి, సమగ్రమైన నిఘా పెట్టాలి. ఇప్పుడు నిఘా పెడితే కదా దొరికింది కదా, సో ప్రతి దగ్గర నిఘా పెట్టండి. అంటే కౌశిక్ ప్రతిపక్ష నేత కనుక పెట్టిరని అనొచ్చు. మరి వివేక్ గారి ఫామ్ హౌస్ దగ్గర నిఘా పెట్టినా, పొంగురెడ్డి గారి ఫామ్ హౌస్ దగ్గర నిఘా పెట్టినా, జితేందర్ రెడ్డి గారి ఫామ్ హౌస్ దగ్గర నిఘా పెట్టినా, ఇంకా పలానా కంపెనీలకు సంబంధించిన పెద్ద కంపెనీలకు సంబంధించిన ఫామ్ హౌస్ ఉన్నాయి, వాళ్ళ పేరు నేను చెప్పినట్టు వాళ్ళ దాంట్లో నిఘా పెట్టినా. సో అన్ని ఫామ్ హౌస్ లో డే టు డే యాక్టివిటీని మానిటరింగ్ చేసే వ్యవస్థను ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే వీళ్ళు ప్రైవేట్ పార్టీలు నేపథ్యంలో ఏమేమి జరుగుతుందో ఎవరు తెలియదు, ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయో ఎవరికి తెలియదు. అటువంటి దుర్మార్గమైన పరిస్థితి ఫామ్ హౌస్ లో జరుగుతుండొచ్చు. సో దాని మీద నిఘా పెట్టడం బెటర్ అనేది కూడా నా అభిప్రాయం. ప్రత్యేకించి దీని గురించి, డ్రగ్స్ గురించి అయితే ప్రభుత్వం ఇప్పటి వరకు చేస్తున్న చర్యలని కూడా దొరికినప్పుడే పట్టుకోవడము, ప్రొడ్యూస్ చేయడము, దాన్ని డాంబాచారం అని ప్రకటనలు ఇచ్చుకోవడం, మేము ఎంత పెద్దోళ్ళని పట్టుకున్నాను చెప్పడం. నువ్వు ఎంత పెద్దోడిని పట్టుకున్నట్టే ఒక్కటి దొరకదు పెద్దోడు, కానీ చిన్నోడు దొరకనోడు కొన్ని వేల మంది దీని బారిన పడి ఇబ్బందుల పాలవుతున్నారు. చాలా కుటుంబాలు కూడా తల్లిదండ్రులు కూడా చెప్పుకోలేకుండా ఇబ్బంది పడ్డ పరిస్థితి ఉన్నాయి. సో దాన్ని అధిగమించడానికి ఏం చేస్తామని ఒక ప్రణాళిక ప్రభుత్వం దగ్గర ఉంటే దీన్ని రేపు భవిష్యత్తులో ఎరాడికేట్ చేయొచ్చు. మీరు అన్నట్టు రేపు అందరం టెస్ట్ చేసుకుందాం, ఏమో తప్పేముంది. మొత్తం రాష్ట్రం మొత్తం ఒక్కసారి సమూలమైన నిర్మూలన జరగాలి, డ్రగ్ రహిత రాష్ట్రం రావాలంటే ప్రతి ఒక్కరు టెస్ట్ చేసుకుందామని ఒక పాలసీని తీసుకోవడం ప్రభుత్వం ఇంకా బెటర్ కదా. ఎందుకు ఎవరికి మినహాయింపు ఎందుకు? ఇప్పుడు జర్నలిస్ట్ ముసుగులో ఉండొచ్చు, పోలీస్ ఆఫీసర్ ముసుగులో ఉండొచ్చు, ఐఏఎస్ ఆఫీసర్ ముసుగులో ఉండొద్దు, అలా ఉండొచ్చు అని అలవాట్లకు ఇది ఉండదు కదా. సో అందుకే ఏంటంటే సమూలమైన నిర్మూలన జరగాలంటే ఒక సమగ్రమైన ప్రణాళికతో ముందుకు పోతేనే అది సాధ్యమవుతుంది. అంతే తప్పించి ఊకే రాజకీయాలు పోయి ఇక నువ్వు ఆయన టెస్ట్ చేసుకో, ఈయన టెస్ట్ చేసుకో అంటే టైం పాస్ గా మాట్లాడినట్టు ఉంటుంది మనం. ఓకే, క్రాంతి కిరణ్ గారు కూడా ఇప్పుడు రెడీ ఫర్ డ్రగ్స్ టెస్ట్ కి, అంతే కదా? రెడీ, తప్పేముందు చేసుకుందామంటే నేను. ఎందుకంటే ఇవన్నీ న్యూసెస్ ఇవన్నీ పెట్టుకోవడం కాదు కదా. ఫస్ట్ మనం ముందుకు వద్దాం, రమ్మని చెప్తాం, రమ్మని చెప్పి అందరినీ డ్రగ్స్ ఫింగర్ అయితే రాష్ట్రం జరగండి, అదే అవుతుంది మరి. ఓకే, అరికట్టే విషయంలో డ్రగ్స్ అరికట్టే విషయంలో ఎలాంటి చర్యలు ఉండాలంటారు? అదే చెప్తున్నామండి, అందరం చెప్పేది అదే. ఒకటి ప్రభుత్వానికి తెలకుండా ఏది జరగదు. మీరు ఒక్కటే రాసి పెట్టుకోండి, నేను ఈ మాట మీద కట్టుబడి ఉన్నా. ఈ మాటకు చరణ్ గారు ఏమంటారు? ప్రభుత్వానికి తెలకుండా జరుగుతుంది. దయచేసి మీరు రాజకీయం చేయకండి. నేను ఏమంటున్నానంటే ప్రభుత్వంకు కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. నేను ఏమంటున్నానంటే ఇబ్బంది పోవాలంటే ఫామ్ హౌస్లు కూడగొట్టాలా, అక్రమ కట్టడాలు. ఇప్పుడు మీరు కేసులు చూడండి దయచేసి, మొత్తం మోకిలా, మైనాబాదు, ఈ అంటే ఫామ్ హౌస్ కల్చర్. దయచేసి ఫామ్ హౌస్ అన్న పదమే కొద్దిగా డబ్బున్నోళ్ళ పదం, ఆ డబ్బున్నోళ్ళ పదం. దీని వల్ల డ్రగ్స్ వాడు ఒక 4 కిలోలు తెచ్చి పిల్లలకు కూడా చాకరీ ఇస్తున్నారు. ఇక నేనేంటంటే మొత్తం ఆడ కంట్రోల్ చేస్తే తగ్గుతుందని నా వ్యక్తిగత నా అభిప్రాయం చెప్తున్నాను, బహిరంగ చెప్తున్నాను. ఇది కూడా మళ్ళీ కుచ్చుకుచ్చాడు ఏం చెప్తామండి, మొత్తం అస్సలు 111 జీవితంలో ఉన్నదండి సమస్య. ఓకే, ఇప్పుడు రోడ్ల మీద పైపులు పెడతారు, తాగినోడికి పంజరాయిల్స్ అక్కడ ఇక్కడ సిటీలో పెట్టినట్టు ఫామ్ హౌస్ కాడ పెట్టినట్టు పార్టీ కాగానే సగం మంది దొరుకుతారు కొడుకులు డ్రగ్స్ తాగినోడు. ఆడికి ఒక మర్సిడెస్ కారు ఉండే, ఆడికి ఆడి కార్లు ఉండే, ఆడికి చాప్టర్ హెలికాప్టర్లు ఉండే, ఆయన దొరుకుతందుకే భయమే పోలీసులు. గిరియం గోడు ఉంటాడో ఏంటి ఉంటాడో ఇవన్నీ. నేను అనేది ఏంటంటే ఇది ఒకసారి దయచేసి ఇది భవిష్యత్ తరాలకు సంబంధించిన సమస్య. దీంట్లో రాజకీయాలు రాకూడదు నాకు. ఎందుకంటే వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి తెలుసు, ఆయనకి ఎటువంటి అలవాట్లు లేవు, మామూలు డ్రింక్ కూడా తాగడు. అంటే ఇట్లాంటి వాళ్ళు ఉన్నప్పుడు కొద్దిగా కంట్రోల్ కావాలంటున్నాను. నేను అనేది ఏంటంటే రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతున్నాం. మేముంటే కూడా మనం లోపల దొక్కుమంటుంటే ఇంకా మళ్ళీ నేను అనేది ఏంటంటే ఆ యువత బాగా పాడవుతుందండి. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఉదాహరణకు అక్రమ కట్టడాలను కొన్ని కూల్చేస్తాం మనం.
ఇంకొకరు కొత్తగా అక్రమ కట్టడం చేయడు. ఇది కూడా ఇప్పుడు ఈ డ్రగ్స్ కల్చర్ కంట్రోల్ కావాలంటే నేను క్రాంతికరణ నాకు ప్రత్యేకంగా చెప్తున్నా అన్న, ఇది మొత్తం ఎక్కువ కల్చర్ అంతా ఇక్కడనే మొయినాబాదు, శంకరపల్లి, మోకిలా, ఇది ఏదైతే మా చుట్టుపక్కల గండిపల్లి ఉండేది అదే ప్రాంతంలో నాకు తెలుసు అన్న మొత్తం. నేను ఏం చెప్తున్నా అంటే అక్కడ అక్రమ కట్టడాలను గూల్ చేస్తే ఒక 10 ఏళ్ళ దాకా కంట్రోల్ ఉంటుంది అంటున్నా నేను. మళ్ళీ తర్వాత చూద్దాం. దాంతో పాటు సామాన్యులు చిన్న చిన్నవి ఉంటాయండి, అవి గంజాయిలు కూడా ఈ మధ్య కొద్దిగా స్టేట్ లో ఉన్నది. ఇంకా స్ట్రిక్ట్ గా తయారు చేస్తాం. నాయకులు కూడా కొద్దిగా కరెక్ట్ ఉండాలి. నాయకులు కరెక్ట్ ఉంటే అధికారులు కరెక్ట్ ఉంటారండి. థ్యాంక్ యూ ఇప్పుడు నేను క్రాంతి గారు. కాబట్టి తప్పకుండా ఇప్పుడు ఏదైనా సరే నేను చెప్పేది అంటే డ్రగ్స్ నివారణకు నిరోధించడానికి ఏ చర్యలు తీసుకున్నా కూడా మా పార్టీ కూడా ముందుకు వస్తుందని చెప్పి మా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కూడా చెప్పడం జరిగింది. సో దాంట్లో ఎటువంటి శశమిషాలు లేవు. దీన్ని వ్యక్తిగతంగా ఆపాదించొద్దు, వ్యక్తుల్ని బ్లేమ్ చేయడానికి ప్రయత్నం చేయొద్దు. ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను, ఇష్యూగా చూడండి, ఇష్యూను పరిష్కారం ఎట్లా ఉంటుందో చూడండి. దాన్ని ఎట్లా అంటే క్రాంతి గారు డ్రగ్స్ మూలాలు ఇక్కడ బయటకు వచ్చినా కేటీఆర్ పేరు అంటే కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, తర్వాత బీజేపీ వాళ్ళు తీసుకోవడం, గతంలో అధికారంలోకి రావాలంటే ఏం చేయాలండి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలు ఏంటంటే ఇప్పుడు అధికారంలోకి రావాలి, క్యారెక్టర్ అసోసియేట్ చేయాలి, బదలాం చేయాలి. సో కేటీఆర్ గారి మీద నానా రకాలుగా పెట్టారు కదా, నాట్ ఓన్లీ డ్రగ్స్ కదా. పాపం కేటీఆర్ గారిని ఏ రకంగా బదలాం చేయలేరు, అన్ని రకాల బదలాం చేశారు. సో ఇవన్నీ ఏంటంటే అధికారంలో రావాలంటే ఇంకొక మనిషి క్రెడిబిలిటీ దెబ్బతీయాలి. వీళ్ళ పార్టీలు అందరూ వీళ్ళు దెబ్బతీస్తే వాళ్ళకు క్రెడిబిలిటీ వస్తుంది, మా పార్టీ మనిషి చెప్పిస్తారు అంటే వాళ్ళు దాంట్లో సక్సెస్ కాగలిగిరేమో బహుశా. అందుకే ఇంకా అదే ప్రయత్నం చేస్తారు. కానీ వాళ్ళు ఆ ప్రయత్నం చేసి ఎక్కువ కాలం కూడా ప్రయత్నం ప్రజలు నమ్మరు. ప్రజలు కూడా అన్ని చూస్తున్నారు కదా ఏం జరుగుతుంది అనేది. అందుకే మేము చెప్పేది ఏంటంటే ఊరికే మా మీద దూసుకోవడం కాదు, మేము కూడా చేయగలుగుతాం, ఇప్పుడు చాలా చేయగలుగుతాం. కానీ కేటీఆర్ పేరు ఇట్లా మీరు ఇదే రకంగా రోజు మీరు చెప్పగలుగుతాం, మేము చెప్పగలుగుతాం. ఇంకా రేవంత్ రెడ్డి తీసుకుంటాను, రేవంత్ రెడ్డి ఇంకోవరన్నా వాళ్ళ అల్లుడు తీసుకుంటాను, ఇంకెవరు తీసుకుంటాను, చెప్పడం పెద్ద విషయం కాదు కదా ఆరోపణ చేయడం. కాకపోతే కొంచెం విలువలు ఉండాలి. మనం కూడా చెప్పడానికి ఏంటంటే కొంచెం విలువలు ఉండాలి, దానికి ఏమైనా అథెంటిసిటీ ఉండాలి. అథెంటిసిటీ లేకుండా ఇష్టం వచ్చిన రీతిగా మాట్లాడుకుంటూ రాజకీయ ప్రయోజనాల కోసం మాట్లాడతాం. ఎదుటి వ్యక్తిని డిమోరలైజ్ చేసే విధంగా, ఎదుటి పార్టీని బదలాం చేసే విధంగా, ఎదుటి వ్యక్తిని బదలాం చేసే విధంగానే మేము మాట్లాడతాము అని అనుకుంటే అది వాళ్ళ నైజం. అది ఆ రకంగానే వాళ్ళు అధికారంలోకి వచ్చారు కనుక వాళ్ళు ఇంకా అట్లా ఉంటున్నట్లు. ఇంకా దాన్ని మార్చుకుంటే మంచిది. లేదంటే ఇప్పుడు మాకు ఆరోపణలు అది చెప్తున్నాను నేను, మేము ఆరోపణలు చేయాలంటే మేము కూడా చేయొచ్చు చాలా మంది మీద, అవన్నీ కరెక్ట్ కాదు కదా. చాలా మంది రాస్తున్నారు సోషల్ మీడియాలో. సో ఇప్పటికైనా ఏంటంటే వాస్తవంగా జరుగుతున్న విషయాన్ని వాస్తవంగా చూస్తేనే మంచిది. లేదనుకుంటే మీరు అధికారంలో ఉన్నారు, ఇప్పుడు మేం కాదు. మేము ఇప్పుడు ఏం చేయడం మీ ప్రభుత్వం బదలాం అవుతుంది. అక్కడ పెట్టుకోవాలనుకుంటే రోజుకో రకమైన ఇష్యూ మేము కూడా క్రియేట్ చేయగలుగుతాం కదా. సో ఏంటంటే కొంచెం కంట్రోల్లో ఉంటే మంచిగా ఉంటుంది. ఒక ప్రతిసారి కేటీఆర్ గారి పేరు తీసుకొచ్చి కేటీఆర్ గారికి అది దాంట్లో ఉన్నది దీంట్లో ఉన్నది అని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. మరి మీ ప్రభుత్వం 2 ఏళ్ళు అయింది కదా వచ్చి, ఒకసారి వచ్చారు కదా కేటీఆర్ గారు దొరికిరు అన్నారు కదా. కేసీఆర్ బంధువులు పోయినప్పుడు, కేటీఆర్ గారు బంధువులు పోయినప్పుడు మరి అప్పుడు ఏమైంది మరి? సో ఇట్లాంటి హడావిడి చేసి ఒకే రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేయకుండా నిజంగా దీన్ని ఎట్లా ఎరాడికేట్ చేస్తామో ఆలోచిస్తే బాగుంటుందని అసలు అభిప్రాయం. ఓకే, ఫైనల్ గా కౌశిక్ గారు రేపు ఇది పెడతారా, డ్రగ్స్ టెస్ట్ క్యాంప్ పెడతారా అసెంబ్లీ ఆవరణలో? సార్ అది స్పీకర్ గారు ప్రభుత్వం వాళ్ళంతా ఉంటది కదా, అడ్వైజరీ కమిటీ ఉంటది, పెట్టాలని మీరు కోరుకుంటున్నారా? పెట్టాలని అభిప్రాయం ఉంది. కాంగ్రెస్ పార్టీకి అయితే మేమంతా కోరుకుంటున్నాం. రైట్, ఓకే. ముందస్తుగా అసెంబ్లీ నుంచి స్టార్ట్ అయితే మొత్తం కింది స్థాయి కూడా పోయే అవకాశం ఉంటుంది. మెసేజ్ కూడా మంచి మెసేజ్ అయిపోతుంది. పకడ్బందీగా రాష్ట్రంలో ఎవరైనా ఈ డ్రగ్స్ సంబంధించిన అంశం మాట్లాడాలంటే కూడా కొంత భయపడే విధంగా. అదే కాకుండా మనం చూస్తున్నాం, మనకు ఏమైందంటే హైదరాబాద్ అనేది కాస్మోపాలిటన్ సిటీ అయింది. ఇక్కడ మహారాష్ట్ర సంబంధించిన సముద్రం ఉన్నది, అటు ఆంధ్ర రాష్ట్రం సంబంధించి సముద్రం ఉన్నది, మన దగ్గర ఛత్తీస్గఢ్ సంబంధించి అడవి ప్రాంతం ఎక్కువ ఉండడు, అక్కడి నుంచి ఒరిస్సా, ఇవన్నీ రకరకాల మార్గాలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ నిర్మూలించడానికి కేంద్రం రాష్ట్రం అందరూ కలిసికట్టుగా పనిచేయాలి. ఇందులో ప్రజాప్రతినిధుల పాత్ర చాలా కీలకం. అది కాకుండా అధికారుల పాత్ర కూడా చాలా కీలకం అనేది భావించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అందరూ కలిసికట్టుగా పనిచేసి ఇది రూపుమాపితే బాగుంటుంది అని చెప్పేసి మా యొక్క రైట్. ఓకే, థ్యాంక్ యూ చరణ్ కౌశిక్ యాదవ్ గారు. మొత్తానికి